నమస్కారం. మీరు చూస్తున్నారు నాగార్జున సాగర్ ప్రజల గొంతుక నందికొండ వార్తా స్రవంతి. నా పేరు పుష్ప. ఈ ఎపిసోడ్ ముఖ్యాంశాలు. బుద్ధవనాన్ని దర్శించిన విదేశీ బౌద్ధ పరిశోధకులు. నందికొండలో సంక్రాంతికి స్వాగతం పలుకుతున్న గంగిరెద్దులు. గడిచిన ఏడాది నందికొండ ప్రగతి పదంలో సాగిందంటున్న కాంగ్రెస్ నాయకుడు జంగయ్య. నందికొండలో అభివృద్ధి పనులు ఆగిపోయాయి అంటున్న టీఆర్ఎస్ రమేష్. వైభవంగా జరిగిన సెయింట్ జోసెఫ్ హై స్కూల్ 1998-99 బ్యాచ్ సిల్వర్ జూబ్లీ వేడుక. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యే నమః. హరి ఓం. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. నా పేరు బ్రహ్మశ్రీ కుర్మేటి శ్రీపాద వెంకట శివకుమార శర్మ. పైలాన్ కాలనీ నాగార్జున సాగర్ ఎందు వేంచేసి ఉన్న శ్రీ కోదండరామస్వామి వారి యొక్క పాదసేవకుణ్ణి. ఈరోజు యావత్ ప్రపంచ దేశాల్లోని భారతీయులందరికీ కూడా మా నాగార్జున సాగర్ నందికొండ వార్తా స్రవంతి ద్వారా నూతన సంవత్సరం యొక్క శుభాకాంక్షలు మరియు సంక్రాంతి పండుగ యొక్క శుభాకాంక్షలు తెలియపరచుటకు గాను ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవామహే తేజస్వినామధీతమస్తు మా విద్విషామహే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు సర్వేషాం శాంతిర్భవతు సర్వేషాం పూర్ణం భవతు సర్వేషాం మంగళం భవతు. ఓం అస్య యజమానస్య శతమానం భవతి శతాయుః పురుషః శతేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. యావత్ ప్రపంచ దేశాలను భారతీయులందరూ కూడా ఈ నూతన సంవత్సరం మరి ఆయురారోగ్య ఐశ్వర్యాలను మరియు సిరి సంపదలను మరియు ధనధాన్య వస్తు వాహన ప్రాప్తి పొందాలని చెప్పని శ్రీ రామచంద్రమూర్తిని ప్రార్థిస్తూ మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఓం అర్చత ప్రార్చిత ప్రేమేధాసో అర్చత అర్చంద్రపుత్రఘాతు బ్రహ్మధృష్ణువర్చత అర్చత ప్రార్చత సుమంగళీర్యం వధూరిమాం సమేతపస్యత సౌభాగ్యమస్మే రత్నాయాదాస్తా వివరేతయా. ఓం శతమానం భవతి శతాయుః పురుషః శతేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. యావత్ ప్రపంచ దేశాల్లోని భారతీయులందరికీ కూడా మా నాగార్జున సాగర్ వార్తా స్రవంతి నందికొండ వార్తా స్రవంతి వ్యవస్థాపకులు శ్రీ ప్రసాద్ గారు గత 35 సంవత్సరాలుగా అనేక సాంఘిక కార్యక్రమాలు, సమాజంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, యువకులని ఉత్సాహపరిచేటువంటి కార్యక్రమాలు తలపెడుతున్నారు. మరి వీరి యొక్క ఉద్యోగ విరమణ అనంతరం విశ్రాంత జీవితంలో మరి ఈ యొక్క వార్తా స్రవంతి అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి యావత్ ప్రపంచ దేశం భారతీయులందరికీ కూడా ఈ నాగార్జున సాగర్ యొక్క వార్తా విశేషాలని తెలియపరచడం అనేది చాలా విశేషమైనటువంటి కార్యక్రమం. వీరు చేస్తున్నటువంటి ఈ మంచి కార్యక్రమాలు చాలా అభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటూ శ్రీ కోదండరామస్వామి వారి యొక్క ఆశీస్సులు తెలియపరుస్తూ ఒక చిన్న సన్మాన కార్యక్రమాన్ని మరియు స్వామివారి యొక్క ప్రసాదాన్ని అందజేస్తున్నాను. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే ధ్రువం ధేదో బృహస్పతి ధ్రువంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. శతమానం భవతి శతాయుః పురుషః శతేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతిష్టదాయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. అందరికీ నమస్కారం అండి. నేను మీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నాగార్జున సాగర్ పైలాన్ మేనేజర్ని. నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ, నాగార్జున సాగర్ ప్రజలకు, నందికొండ మున్సిపాలిటీ ప్రజలకు మరియు ఎస్పెషల్లీ మా ఖాతాదారులందరికీ
మా సర్వీస్ ఏరియాలో ఉన్న ఖాతాదారులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరము మీకు అత్యంత లాభదాయకంగా, సంతోషంగా, సుఖశాంతులతో ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం అండి. నాగార్జున సాగర్ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం పోయిన సంవత్సరం కంటే ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా జరగాలని కోరుకుంటున్నాను. ప్రజలందరికీ వారి వారి కోరికలని దేవుడు తీర్చాలని ఆశిస్తున్నాను. గత 2024 సంవత్సరంలో క్షేమంగా మనల్ని భగవంతుడు కాచి కాపాడి నూతన సంవత్సరంలో ప్రవేశింపజేసిన దేవునికి మనం వందనాలు తెలియపరచాలి. మరి 2025 కూడా చాలా మేలుకరమైన సంవత్సరంగా ఉంటుందని ఆశిస్తున్నాం. మరి ఈ సంవత్సరంలో జరగబోయే కార్యక్రమాలన్నీ కూడా మనకి దీవెనకరంగాను, మనకు సంతోషకరంగా ఉండాలని, ప్రజలందరూ కూడా 2025 సంవత్సరంలో ఆనందంగాను, సంతోషంగా గడపాలని, మరి అందరూ కూడా సంతోషమైన ఈ కార్యక్రమం ఈ సంవత్సరంలో అందరూ సంతోషంగా ఉండాలి, ప్రజలందరూ కూడా దీవించబడాలి, ఆశీర్వదించబడాలని నా ఆశ. మరి వారు నా ఆశను బట్టి వారు కూడా ఆనందంగా గడుపుతారని, అందరూ కూడా సుఖ సంతోషాలతోని సమాధానంతో జీవిస్తారని ఆశిస్తూ మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రజలందరికీ కలగాలని కోరుకుంటూ మరి నేను నా ఆశీస్సులు అందిస్తున్నాను. 2024 సంవత్సరానికి వీడ్కోలు పలికి 2025 సంవత్సరంలోనికి ప్రవేశించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ 2025 సంవత్సరం ప్రతి ఒక్కరి హృదయాలకు ఆనందం కలిగే సంవత్సరం కావాలి. మీ పనుల ఒత్తిడిలోంచి మీ కృషి, మీ శ్రమ, మీ ఫలితం మీరు అనుభవించేట్లుగా మరి ఈ సంవత్సరం ప్రతి ఒక్కరికి కూడా శుభాలతో కూడిన ఆయురారోగ్యాలు ఉండాలని, ఆకస్మిక దుర్మరణాలు తగ్గిపోయి ప్రజలకు శాంతి, సౌభాతృత్వం ఉండేట్లుగా అందరూ కలిసిమెలిసి అన్యోన్యంగా ఉండే సంవత్సరంగా ఈ సంవత్సరం వర్ధిల్లాలని మనసావాచ కోరుకుంటూ ఉన్నాను. మీ అందరికీ 2025 సంవత్సర శుభాకాంక్షలు అందిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. నాగార్జున సాగర్ పట్టణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. రేపు మా అన్నయ్య కుందూరు రఘువీర్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు. యంగ్ అండ్ డైనమిక్ ఎంపీ. రానున్న రోజుల్లో మళ్ళీ ఎలక్షన్ టైం వరకు మా అన్న మంత్రి కావాల్సిందిగా కోరుచున్నాం. నందికొండ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నందికొండ పట్టణ ప్రజలకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. రేపు ప్రియతమ మన గౌరవ ఎంపీ గారి జన్మదిన శుభాకాంక్షలు. నాగార్జున సాగర్ నందికొండ మున్సిపాలిటీ ప్రజలందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు. ఈ 2025 సంవత్సరం ఈ నాగార్జున సాగర్ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని, అంతా మంచే జరుగుతుందని చెప్పి కోరుకుంటున్నాను. నందికొండ పట్టణ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. నందికొండలో సంక్రాంతి పండుగ ముందు వచ్చే గంగిరెద్దుల కోలాహలం, బుద్ధవనంలోని బౌద్ధ శిల్పాలు తమనెంతో ఆకట్టుకున్నాయి అని విదేశీ బౌద్ధ పరిశోధకురాలు ప్రొఫెసర్ సారా కెండర్ లైన్ మరియు ప్రొఫెసర్ జాఫ్రీ షా అన్నారు. బౌద్ధ ప్రదర్శనశాలల నిపుణులైన న్యూజిలాండ్కి చెందిన ప్రొఫెసర్ సారా, ఆస్ట్రేలియాకి చెందిన ప్రొఫెసర్ జాఫ్రీ షా, ఇంకా హాంకాంగ్ నుంచి వచ్చిన మరో 2 బౌద్ధ పరిశోధకులు నాగార్జున సాగర్లోని బుద్ధవనాన్ని సందర్శించినట్లు బుద్ధవనం కన్సల్టెంట్ డాక్టర్ ఏమని శివనాగిరెడ్డి చెప్పారు. మనతో ఉన్నారు ఓబీసీ నాగార్జున సాగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జంగయ్య గారు. ముందుగా వీరికి మనం
ఒక సంవత్సర కాలం పాటు అధికారంలో ఉన్నందుకు గాను ఈ కాంగ్రెస్ పార్టీకి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. అయితే మీరు ఇంతవరకు ప్రజలకి ఈ ఒక సంవత్సరం పైన జరిగిపోయింది ఒక కాలం మనకి. అయితే దీని ద్వారా మనకి ఎటువంటి యొక్క లబ్ధి చేకూరింది, ఎటువంటి లాభం చేకూరింది నందికొండ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు అధికారంలోకి వచ్చాక ఏమైనా వివరిస్తారా? ఓకే సార్, తప్పకుండా. ఫస్ట్ నాగార్జున సాగర్ పట్టణ ప్రజలకు కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. ఓకే, ధన్యవాదాలు అందరికీ పట్టణ ప్రజలు. అదే విధంగా మీకు నా తరపున ధన్యవాదాలు. కొత్త సంవత్సరం అదే కాకుండా శుభాకాంక్షలు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, మేము ఈ సంవత్సరం కాలం నుంచి నిత్యము ప్రజలకు అందుబాటులో ఉంటుంటూ ప్రజలకు మేము సేవ చేసుకుంటూ ప్రతి కార్యక్రమము చేసుకుంటూ వస్తున్నాం. 200 యూనిట్లు కరెంటు ఒకటి, తర్వాత 500కే ఉచిత గ్యాసు. ఒక్క నిమిషం ఇక్కడ ఆగుదాం. మీరు ఇస్తున్నారు అన్నారు కదా, అయితే ఆఫ్ కోర్స్ మీరు ప్రారంభించారు, ఎక్కువ కాలమేం కాలేదు, ఒక్కొక్కటి ప్రజలకు ఇస్తూ వస్తూ ఉన్నారు. అయితే ఈ 200 యూనిట్ల పవర్ సప్లై మీద, తర్వాత మనకి ఏది ఇంకొకటి ఏం చెప్పారు మీరు, గ్యాస్ లబ్ధిదారులందరికీ కూడా ఇది అందట్లేదు, 100% అందట్లేదు, కొంతమందికి అందుతుంది అని చెప్పని ప్రజలు చెప్తున్నటువంటి మాట. దీనికి ఏంటి సార్? ఓకే సార్, మీరు అనగా ఒకటి కరెక్ట్ ప్రశ్నే. కాకపోతే ఈ కరెంటు అనేది వాళ్ళంతా వాళ్ళు కరెంటు వాళ్ళు వచ్చి మనకు ఉచితంగా చేయడం అనేది జరగదు. ప్రతి ఒక్కరు ఆ కరెంటు దగ్గరికి వెళ్ళి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళకి సంబంధించింది మన ఆధార్ కార్డు సబ్మిట్ చేయాలి. అది ఆన్లైన్ లో కొట్టించుకోవాలి. అది చేపించుకుంటే గానీ మనకు అవుతుంది. కొన్ని కారణాల వల్ల నా పేరు మీద కరెంట్ ఉండి ఇంకో ఆధార్ కార్డు పెట్టినాం అనుకో, అట్లా కొన్ని అమలు అయితే లేవు. దానివల్ల కొద్దిగా డిస్టర్బెన్స్ అవుతుంది. త్వరలో అవి కంప్లీట్ అవుతాయి సార్. అట్లే గ్యాస్ కూడా నా పేరు మీద గ్యాస్ ఉండి ఆధార్ కార్డు నా భార్య పెట్టినాం అనుకో, అది ఎలిజిబిలిటీ అయితే లేదు. దానివల్ల కొన్ని ఇబ్బందులు అవుతున్నాయి. అయితే కొంతమందికి గ్యాస్ ఫ్రీ 500 రూపాయల కానటాలకు చాలా మందికి సిలిండర్లు కాదు కదా, అని అంటే మనకు హెచ్బి ఇక్కడ ఉన్న సాగర్లో ఉన్న గ్యాస్ వరకే పనిచేస్తుంది, బయటిది అనేది కాదు. బయట ఎన్ని సిలిండర్లు ఇస్తున్నారు సంవత్సరానికి? వాడుకున్న దాన్ని బట్టి కొంతమందికి 3 అయితే, కొంతమందికి 6 అయితే, సంవత్సరానికి 12 అయితే 12 ఫ్రీనా? 12 అయితే 12 ఫ్రీ సార్. కాదనుకుంటానండి. లేదు ఇస్తారు, తప్పకుండా ఇస్తారు. కానీ కొంతమంది అవసరం లేని వాళ్ళు తీసుకుంటారు లేరు. అయితే దానివల్ల ఏమవుతుంది అంటే అక్కడ వెళ్ళి సంఘమిత్రాల వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళ గ్యాస్ బుక్, వాళ్ళ నెంబరు అవి తీసుకొని సబ్మిట్ చేసి అక్కడ ఆన్లైన్ లో కొడితే మళ్ళీ అక్కడ నుంచి మున్సిపాలిటీలకు చేయవలసి వస్తుంది. ఇవి కొద్దిగా టైం తీసుకుంటుంది. కొంతమందికి తెలవక పాపం ఆడికి పోలేక అవే అయిపోతాయి అనే ఉద్దేశంలో కొంతమంది పోలేక అవి లేట్ అవుతున్నాయి సార్. కంపల్సరీ గవర్నమెంట్ పెట్టిన ఏవైతే ఉన్నాయో తప్పనిసరిగా ఉన్నాయి. మా దగ్గరకు వస్తే మేము సలహాలు ఇస్తున్నాం. కొంతమంది నా ఎమ్మటి తీసుకుపోయి వాళ్ళకు చేపిస్తున్నాను సార్ నేను. తర్వాత ఇంకో పాయింట్కి రండి, ఇంకో విషయానికి రండి. చెప్పండి సార్. ఇప్పుడు ఈ రోడ్డు ఎంతవరకు వస్తుందండి? పిల్లర్ టు జెన్కో గెస్ట్ హౌస్ రోడ్ సార్ ఇది దాదాపుగా అంటే మీకు నేను సంవత్సరం నుంచి చెప్తున్నాను. గతంలో ప్రజలు విసిగిపోతున్నారు, బాధపడిపోతున్నారండి. అవును సార్. అంటే కొన్ని విషయాలలో ఆనందంగా పడాలి సార్, అది వేరే. అంటే చెప్తాను నేను ఈ రోడ్డు సంగతి చెప్పండి, ఆనందపడే సంగతి. రోడ్డు విషయంలో నేను చెప్తాను, చెప్పండి. వేరే ఉద్దేశం వద్దు కాదు. రైట్, ఓకే. గతంలో బిఆర్ఎస్ వాళ్ళు పెట్టిండ్రు ఒక దాదాపుగా ఒక 70 అడుగులు 72 అడుగులు రోడ్డు పెట్టిండ్రు. దానివల్ల ఒక 100 కుటుంబాల దాకా దెబ్బతినే అవకాశం ఉండే. దాని మీద అధికార పార్టీ వాళ్ళు ఉన్నప్పుడే నేను ప్రతిపక్షంలో ఉండి అంత రోడ్డు వద్దు అని ఆ ప్రజల కోసం ఖండించిన వాడిని ఫస్ట్ వ్యక్తిని నేనే. మీ వీడియోలకు అది మీరు చూడండి. అయితే ఆ సమస్యను మేము
పెద్దలు జానారెడ్డి గారి దగ్గరికి, అట్లే అప్పుడు లింగారెడ్డి సార్ దగ్గరికి, ఎలక్షన్ల ముందు ఇప్పుడు ఉంటున్న మన ఎమ్మెల్యే జయవీర్ దృష్టికి తీసుకెళ్తే ఎలక్షన్ల ముందు మేము బస్టాండ్ ప్రచారానికి తీసుకొచ్చినాం. అప్పుడు హామీ ఇచ్చాడు. హామీ ప్రకారమే మేము క్యాన్సిల్ చేసి మళ్ళీ 40 అడుగుల రోడ్డు ఓకే చేసినాం. ఓకే చేశారు. ఇప్పుడు డిపిఆర్ పెండింగ్ లాగా ఉంది కదా హైదరాబాద్ లో. మొన్న ఆల్రెడీగా వేరే వాళ్ళకు సబ్ కాంట్రాక్టర్ ఇద్దామని అంటే వాళ్ళు కొద్దిగా అసలు డిపిఆర్ అప్రూవ్ కాలేదంటున్నారు కదా. లేదు సార్, అన్ని ఓకే చేస్తుండ్రు. చేసిండ్రు. టెండర్లకు పిలిచారు. ఎవరికి వచ్చింది అనేది ఇంకా ఓపెన్ చేయలేదు. ఓపెన్ అయితే ఒక 15 నెల రోజులలో వర్క్ స్టార్ట్ చేస్తారు. అయితే ఆల్రెడీ మనకు సార్ వాళ్ళ ద్వారా తెలిసిన విషయాన్ని మీకు ప్రజలకు మీకు తెలియజేస్తున్నా మీడియా ప్రభుత్వంగా. అది ఆల్రెడీగా అయితే సార్ 15 రోజుల్లో నెల రోజులు పని కూడా స్టార్ట్ చేస్తారు. కంగారు ఏం లేదు, తప్పనిసరిగా చేపిస్తాం మేము. కంగారు ఏం లేదంటే ప్రజలు ఇబ్బందులు పడి కంగారు పడుతున్నారు. నేను కూడా తిరుగుతున్నాను సార్, కొద్ది ఇబ్బందులు ఉన్నాయి. తప్పనిసరిగా చేపిస్తాం సార్ మేము. ఆల్రెడీగా సార్ దృష్టికి, ఎమ్మెల్యే గారి దృష్టికి ఎప్పటికప్పుడు మేము చెప్తూనే ఉన్నాం. కాబట్టి ప్రజల కోసం మేము పనిచేస్తాం. సరే, పైలాన్ కాలనీ బస్టాండ్ ఎదురుగుండా ఉన్నటువంటి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణము ఎందుకు ఆగిపోయిందండి? అది అప్పుడు అధికార పార్టీ వాళ్ళు స్టార్ట్ చేశారు. ఈ రోడ్డు పోతే ఆ షాపింగ్ కాంప్లెక్స్ కొంతమంది వ్యాపారస్తులకు ఏదో కిరాయి రూపంగా ఇద్దామని అనుకున్నారు. ఇక మధ్యలో ఎలక్షన్లు వచ్చినాయి. ఇప్పుడు దాని ఫండ్స్ ఏమైనా అనేది ఇంకా తెలియదు, ఐడియా లేదు. అనుకుంటాం మళ్ళీ సెకండ్ టైం మీ మీడియా ముందుకు వచ్చినప్పుడు విషయాలు మొత్తం నేను చెప్తాను. వాళ్ళే వర్క్ ఆపేసిండ్రు. అది ఒకటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఆపేసిండ్రు. అప్పుడే ఆపేశారు. ఇల్కాన్లో ఒక మార్కెట్ కడతామని చెప్పేసి అక్కడ అది పెడతారు. అది నాకు తెలుసు ఖచ్చితంగా. అది టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఆగిపోయింది. అది ఆగిపోయింది. అయితే వీళ్ళు ఎంతవరకు బిల్లులు తీసుకున్నారో, ఎందుకు ఆపేసిండ్రు అనేది ఇంకా తెలియదు. వేరే వాళ్ళకు ఇంకా వర్క్ స్టార్ట్ చేయలేదు, అదిగో పెండింగ్లో ఉంది. ఇప్పుడు మనకి పైలాన్లో ఒక ఆడిటోరియం నిర్మించడానికి ఒక తలపెట్టింది, అది టీఆర్ఎస్ ప్రభుత్వంలోది. అది ఇప్పుడు అదొకటి, పైలాన్ ఆడిటోరియం ఒకటి. తర్వాత హిల్ కాలనీలో మన డిజిటల్ లైబ్రరీ ఒకటి. తర్వాత అధునాతన ఇది ధోబీఘాట్ ఒకటి. ఈ మూడింటిని మనం క్యాన్సిల్ చేసినట్టుగా భావించవచ్చా? అయితే లైబ్రరీలు క్యాన్సిల్ చేసిందని ఏం లేదు సార్. అది ధోబిఘాట్ మాత్రం క్యాన్సిల్ చేసిండ్రు. ఇది కూడా ఆడిటోరియం ఉన్నాయి ఇవి. కాకపోతే ఏంటంటే ప్రజలకు ముందు ముఖ్యమైన అవసరాలకు ఏదైతే ఉన్నదో మన ఎమ్మెల్యే గారు, పెద్దలు జానారెడ్డి గారు, పెద్దలు లింగారెడ్డి గారు దాని మీద ఎక్కువ దృష్టి పెట్టిండ్రు. అవి ముందు చేస్తే గానీ కొద్దిగా మనం చేసిన విధానం ఉంటుంది. ఎందుకంటే ఇందాక మీరు ఒక ప్రశ్న అడిగిన రోడ్ల గురించి, కొన్ని కాలనీలలో రోడ్లు ఉన్నాయి, తర్వాత ఇది మెయిన్ రోడ్డు, ఇలాంటి దాని మీద ఎక్కువ దృష్టి పెట్టిండ్రు. సరే, మనం బుద్ధవాన్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇది ఏంటి అసలుకి చాలా సార్లు మన గౌరవ ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది. తర్వాత మనకి అదేంటి ఢిల్లీలో కేంద్ర మంత్రి వర్యులను కూడా వాళ్ళని వెళ్ళి ఫండ్స్ కావాలని చెప్పని మన గౌరవ ఎమ్మెల్యే గారు చాలా తీవ్రంగా కృషి చేస్తున్నారు. అభినందనీయులు సారు. అయితే ఏంటి అసలుకి మరి ఎంతవరకు అభివృద్ధి చెందుద్ది చెప్పండి. అందులో ఉండేటటువంటి 5 స్టార్ హోటల్ కావాలని, ఇంకోటి వ్యూ పాయింట్ కావాలని, ఇట్లాంటివన్నీ చెప్తా ఉన్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటండి? అంటే నాగార్జున సాగర్లో ఈ బుద్ధ భవన్ని మొత్తం ఈ జిల్లాలనే ఒక టూరిస్ట్ ప్లేస్కు చేయాలని మన ఎమ్మెల్యే గారు జయవీర్ గారు చాలా ప్రయత్నం చేస్తుండు. దానికోసం మన అసెంబ్లీలలో మాట్లాడడం జరిగింది. మాకు అధిక ఫండ్స్ కావాలి బుద్ధ భవనం డెవలప్ చేసుకోవడానికి, టూరిస్ట్ ప్లేస్ చేయాలని ఆయనకు చాలా ఇంట్రెస్ట్ ఉంది. దానివల్ల ఇంకా కొద్దిగా అభివృద్ధి చెందితే ఇక్కడ ఉన్న నిరుద్యోగుల పిల్లలకు వాళ్ళకు కొన్ని ఉద్యోగాలు వచ్చే మార్గంగా ఉందనే ఆలోచనతో చేస్తుండు. ఇంకా చేస్తడానికి నాకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంది, అభిప్రాయం ఉంది. తప్పకుండా చేయాలని చెప్పనే మనం కూడా కోరుకుందామండి. ఎందుకంటే మన నందికొండ అభివృద్ధి మనకి అల్టిమేట్ లక్ష్యం మనకి అసలు. కాబట్టి ఈ ఊరు మన కన్నతల్లి లాంటిది. మనకి ఈ ఊర్లో పుట్టాం కాబట్టి ఈ ఊరు అభివృద్ధి చెందితే మనల్ని మించి సంతోషించే వాళ్ళు ఎవరు లేరు. సంతోషపడతాము. అభివృద్ధి చేస్తాడని
నాకు ఉంది, నాకు నమ్మకం ఉంది జయవీర్ మీద. తప్పకుండా ఫండ్స్ అడుగుతుండు, ఇంకా మాకు అదేం కావాలని. ఇప్పటికి 1-2 సార్లు మినిస్టర్లను, తర్వాత చైర్మన్, టూరిజం చైర్మన్ ని తీసుకురావడం, సర్వే చేపియడం అన్ని చేపిస్తుండు. ఓకే, మంచిగా అయితే ఇంకా మన అందరికి నాగార్జున గౌరవ ఎమ్మెల్యే గారి కళ సాకారం అవ్వాలని మనం కోరుకుంటాం. ఆయన పేరు ఉండిపోతుందని కోరుకుంటున్నాను నేను కూడా. తర్వాత ఇంకొక సంగతి, మనకి మీరు పైలాన్ వాళ్ళే, పైలాన్లో మనకి బస్తీ దవాఖానా అని చెప్పని ఏదో ఒకటి మనకు ఒకటి ఇంతకుముందు ఉన్నదాన్నే మళ్ళీ రెనోవేషన్ చేసి దాన్ని ఏదో ప్రారంభించాలని చెప్పని గౌరవ మన నాగార్జున సాగర్ వాసులు, పైలాన్ కాలనీ వాసులు కోరుకుంటున్నారు. అది దాని అసలు ఏంటి, దాని పరిస్థితి ఏంటి? అది ఆల్రెడీగా గతంలో కొద్దిగా రిపేర్ ఉంటే కాంపౌండ్ గేట్లు అవి పెట్టేసి ఎప్పుడు ఒక నర్సు, ఒక డాక్టరు, అంటే ఉదయం 10 గంటల నుంచి 12 గంటల ఆ టైంలో ఉండేవాళ్ళు. అక్కడ ఉన్న ఏరియా మొత్తము కొద్దిగా మాస్ ఏరియా ఉండడం, కొద్ది చిన్న చిన్న దెబ్బలు తాకడం అవి ఏమన్నా అయితే ఇక్కడే చూపించుకునే వాళ్ళు. అది ఆల్రెడీ అయితే టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక బస్తీ దవాఖానా అని ఒక 13 లక్షలు ఫండ్స్ పెట్టి దాన్ని కొద్ది మోడలింగ్ చేద్దామని చేసిండ్రు. ఆ తర్వాత చేసి అవి తలుపులు తీయలేదు, పాత తలుపులు అట్లే ఉన్నాయి, పాత కిటికీలు అట్లే ఉన్నాయి. ఆ కలర్ ఏదైతే ఉందో పైన పూసేసిండ్రు ఆ కాంట్రాక్టర్. కింద మాత్రం 4 బండలు తీసుకొచ్చి పాలిష్ ముద్దుగుండటానికి వేసిండ్రు. ఇంతవరకు దాన్ని ఓపెనింగ్ లేదు. ఈ కాంట్రాక్టర్ అనేది వర్క్ కంప్లీట్ అయ్యి ఈ మన పెద్ద హాస్పిటల్ ఏదైతే ఇల్కాన్లో ఉందో వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చెయ్యాలి. మరి ఇంకా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయలేదని అన్నారు. సరే, మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాం, అది తొందరలో ఓపెన్ అయ్యే మార్గం చేస్తాం. అదే ఇప్పుడు మనం ఆలోచించేది ఏంటంటే పేదలని దృష్టిలో పెట్టుకుని పార్టీలు కాకుండా కాదు సార్, పేద ప్రజల సంక్షేమం, ఏ పార్టీ ఉన్నా సరే పేద ప్రజల సంక్షేమాన్ని చూసినట్లయితే వాళ్ళు మరింత కాలం అధికారంలో ఉండే అవకాశం ఉంటుంది కదా. ఓకే సార్, నేను తప్పకుండా చేస్తాను సార్ అది. ఎందుకంటే నేను పేదోన్నే కాబట్టి తప్పకుండా చేస్తా. దానికోసం మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి తొందరగా అయ్యేటట్టు అక్కడ ఒక డాక్టర్ని పెట్టి, ఒక నర్సుని పెట్టి, ఎప్పుడు అంటే ఉదయం నుంచి మధ్యాహ్నం సాయంత్రం నుంచి మళ్ళీ ఒక 2 గంటలు నడిపే మార్గం చేస్తాం సార్ మేము. ఓకే, ఇంకా మనకి అభివృద్ధి పనులు ఏదైతే టీఆర్ఎస్ పార్టీ చేసిందో అవి ఇక ఆగిపోయినట్లేనా? మనకి లైబ్రరీ కానీ, డిజిటల్ లైబ్రరీ కానీ, డిజిటల్ లైబ్రరీ అవి ఏమీ ఆగిపోలేదు సార్. అవి ఆల్రెడీగా ప్రపోజల్లో ఉన్నాయి. అవి ఏదైతే మార్కెట్ లేకపోతే ఇక్కడ బస్ స్టాండ్ల కాంప్లెక్స్ కడతామన్నవి అవి ఆగిపోయినాయి. అవి ఫండ్స్ ఎంతవరకు ఉన్నాయి ఏంది అనేది ఇంకా క్లియర్గా తెలియదు. అయితే అది చేసినంత వరకు చేసిండ్రు, గవర్నమెంట్ మారంగానే వాళ్ళు కంప్లీట్గా మానేసిండ్రు. వాస్తవంగా అయితే ఉన్న ఫండ్స్ వాళ్ళు కంప్లీట్ చేయాలి, చేయలేదు. అయితే మార్కెట్ అనేది ఇల్కాన్లో పెట్టడం అనేది ఇది ఊరు చాలా విశాలంగా ఉంటది నాగార్జున సాగర్ దూరం ఉంటది కాబట్టి వాళ్ళు అన్ని లక్షల రూపాయలు పెట్టి ఇక్కడ మార్కెట్ చేయడం అనేది కరెక్ట్ అయింది కాదు. వాళ్ళు కమిషన్ల కోసం పెట్టుకున్నట్టే ఉంది తప్ప ఇంకేం లేదు. దానికి పెట్టిన ఖర్చు ఏ బడికో ఏ హాస్పిటల్కో పెడితే ఇంకా బాగుండేదని నా కోరిక, నా ఆలోచన కూడా. అది ప్రజలకు తెలవాలి. ఇంకొక పాయింట్ చెప్పండి ఆఖరిగా, ఏంటి మరి 59 జీవో ప్రకారం ఒక 620 మందికో ఏమో చేశారు, రిజిస్ట్రేషన్లు అయిపోయినాయి, ఇంకా దగ్గరగా 650 మంది మిగిలి ఉన్నారు. వీళ్ళకి అవుతాయా లేదా ఏంటి? అయితే 59 జీవో బతికుందా చనిపోయిందా దాని సంగతి ఏంటి అసలుకి? ఒకవేళ అది ఏమైనా దాని అమలులో లేనట్లయితే మరి నాగార్జున సాగర్ వాసుల యొక్క కళ 30 సంవత్సరాల పోరాటం మా ఇల్లు మాకు కావాలనేది ఎంతవరకు సఫలీకృతం అయ్యేది అవకాశం? నాగార్జున సాగర్లో మొన్న 58-59 జీవో పెట్టుకుంది మీరు అన్నట్టు. కొంతమందికి అయినాయి, కొంతమంది పట్టాలు తీసుకుంటూ సగం మందికి అయినాయి, సగం మందికి కాలేదు. ఆల్రెడీగా మన ఎమ్మెల్యే గారు కలెక్టర్తోనే 2 సార్లు మాట్లాడడం జరిగింది. ఆయన ఏమంటే లింగారెడ్డి సార్ ఉన్నాడు. ఈ మాట్లాడిన తర్వాత మళ్ళీ ఈ కలెక్టర్ వెళ్ళిపోయిండు, మళ్ళీ కొత్త కలెక్టర్ వచ్చిండు. అయితే మొన్న ఒక 15 రోజులు 20 రోజుల కింద మాత్రం మళ్ళా కలెక్టర్ గారితో ఈ విషయం కోసమే స్పెషల్ గా పోయి మాట్లాడడం జరిగింది. దాని గురించి ఇంకా చర్చ జరుగుతుంది. అయితే పెండింగ్ ఉన్న ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ చేయండి, గతంలో ఎట్లయితే ఉన్నాయో అవి ఆపకుండా క్లియర్ చేయండి అని ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. ఇంకా కాలేదు. మళ్ళీ ఆయన దృష్టికి మేము మళ్ళా ఈ మధ్యలో
హైదరాబాద్లో ఉన్నాడు. రాగానే మళ్ళీ మేము తెలియజేస్తాం సార్. సరే, ముగింపుకు మాటలు వచ్చేసరికల్లా మనకి మీరు ప్రజలకు ఇచ్చినటువంటి ఇంకా 4 సంవత్సరాలు దగ్గరగా ఉంది కాబట్టి మీ పార్టీ అధికారంలో ఉంటుంది కాబట్టి ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చాలని చెప్పని మీకు దానికి సంబంధించినటువంటి దానికి సంబంధించి నందికొండ ప్రజలందరికీ కూడా అదేవిధంగా అభివృద్ధి చెందాలని చెప్పని కోరుకుంటూ మీరు మాకు సమయం ఇచ్చి స్టూడియోకి వచ్చి మా యొక్క భావాలలో మీరు కూడా పాలు పంచుకున్నందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నామండి. నమస్తే. మీకు నమస్కారం అండి. అసలు ఫస్ట్ మీకు మేము ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే నాగార్జున సాగర్లో ఏ చిన్న విషయాన్ని ఉన్నా మీ ద్వారా 10 మందికి తెలియజేస్తుండంటే ఫస్ట్ మీకు అభినందనలు తెలపాలి నేనైతే వాస్తవంగా. ఎందుకంటే ₹1 కోటి పెట్టి ఒక ఫంక్షనో లేకపోతే ఏదైనా ఒక ప్రోగ్రామ్ చేస్తే ఆ ₹1 కోటి పెట్టింది ఎవరికి అర్థం కాదు. కానీ మీరు ఒక చిన్న వీడియో ద్వారా 10 మందికి తెలియజేస్తుండ్రు. మీకు నేను మరీ రుణపడి ఉంటాను. చాలా ధన్యవాదాలు. అదే విధంగా ఈరోజు మా రఘువీరు ఎంపీ గారు, నల్గొండ ఎంపీ రఘువీరు గారి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు ఈరోజు పుట్టినరోజా? నందికొండ వార్తా స్రవంతి కూడా ఎంపీ గారు, పార్లమెంట్ మెంబర్ రఘువీర్ గారు మన స్టూడియో తరఫున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. వారు మరిన్ని విధాలుగా ఉన్నత పదవులు పొంది ఉన్నతంగా ఎదిగి ప్రజలకు మరింత సేవ చేసి ప్రజల మనసుల్లో నిలిచిపోతారని చెప్పని నందికొండ వార్తా స్రవంతి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉందండి. రఘువీర్ గారు ఏం సందేశం ఇచ్చిందంటే, మన మాజీ ప్రధాన గారు మన్మోహన్ సింగ్ గారు చనిపోయినారు కాబట్టి వారం రోజులు సభలు ఉన్నాయి కాబట్టి నా పుట్టినరోజులు మీరు ఎక్కడ జరపొద్దు కాబట్టి మీ మనసులో ఉంచుకోండి అని చెప్పిండు. కాబట్టి స్టూడియో తరఫున ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు. నమస్తే అండి. నమస్తే. నందికొండ వార్తా స్రవంతి స్టూడియోలో మనతో ఉన్నారు టిఆర్ఎస్ నందికొండ మున్సిపాలిటీ టిఆర్ఎస్ నేత, ఏకైక కౌన్సిలర్ రమేష్ జీ ఉన్నాడు మనతోటి. ఇప్పుడు ప్రభుత్వం మారి 1 సంవత్సరమైన కాలం సందర్భంగా మరి వీళ్ళేమో అధికారాన్ని కోల్పోయారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమో అధికారంలోకి వచ్చారు. మరి దీని మీద అందరూ సంవత్సర కాలపు రివ్యూ తీస్తూ ఉన్నారు. మరి మన నందికొండ మున్సిపాలిటీలో కూడా అసలు ఏం జరుగుతుందో ఏందో ప్రతిపక్ష నాయకుని నోటి వెంట ఎటువంటి మాటలు వస్తాయో మనం ఇప్పుడు చూద్దాం. నమస్కారం రమేష్ జీ గారు. నమస్కారం సార్. ముందుగా నాగార్జున సాగర్ ఎన్విఎస్ వార్తా స్రవంతి వీక్షకులకు, ప్రేక్షకులకు, నందికొండ మున్సిపాలిటీ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. చెప్పండి సార్, అసలు 1 సంవత్సరం గడిచిపోయింది కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? మీరు అధికారంలో లేరు, మీరు ప్రారంభించినటువంటి ప్రాజెక్టులు కానీ ఏవైనా కానీ ఇప్పుడు కొంత దశలో మీరు చేశారు. ఈ మధ్యకాలంలో అధికారం కోల్పోయిన తర్వాత అవి మీరు చేయడానికి అవకాశం లేదు. మరి ఇప్పుడు ఉన్నటువంటి మన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని ఎంతవరకు టేకప్ చేస్తుందో ఏంటో సవివరంగా మన ప్రేక్షకులకు వివరించండి. ఓకే సార్. మేము కూడా గత సంవత్సరం నుంచి ముందుగా ఇక్కడ ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులకు మనం అవకాశం ఇవ్వాలి. ఎవరికైనా ఇల్లు చక్కదిద్దుకోవాలంటే కొంచెం సమయం పడుతుంది. దానిలో భాగంగానే సంవత్సరం సుమారు 13 నెలల సమయం గడిచింది. మన బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ హయాంలో ఏదైతే విడుదలైనాయో ఆ యొక్క పనులు జరగకపోగా కొన్ని పనులు క్యాన్సిల్ చేయడం, కొన్ని పనులు మన పర్మిషన్ కోసం రాష్ట్ర అధికారుల వద్దకు ఫైల్ పంపడం, ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ కొత్త సీసాలో పాత సారాలుగా అట్లాగే ఉంది. ఏమాత్రం ఏదో తేడా వస్తుంది, ఏదో జరుగుద్ది, ఏమీ జరగలేదు. ఎందుకు మనం ఈ యొక్క ప్రభుత్వాన్ని తెచ్చుకున్నామా, ఎందుకు ఓట్లేసామని వేసిన ప్రజలైతే ఎక్కడదక్కడ గగ్గోలు పెడుతున్నారు. ఇది వివరంగా చెప్పండి. ఇప్పుడు మన దగ్గర ఉదాహరణకు చూసుకుంటే మన పైలాన్లో ఇప్పుడు మన ఆఫీస్ ఎదురుగా ఉన్నటువంటి పిల్లర్ నుంచి జెన్కో బైపాస్ రోడ్డు వరకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అయిపోయేది. కానీ మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక దాన్ని 72 ఫీట్ల నుండి 40 ఫీట్లకు తగ్గించి టెండర్ కోసం పంపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో చెట్లు కొట్టారు, కరెంటు వైర్లు కూడా కొన్ని సరి చేశారు. కానీ మళ్ళీ ప్రభుత్వం వచ్చినప్పటికీ సంవత్సరం 13 నెలలు అవుతుంది. ఇప్పుడు దాకా ఎలాంటి ప్రక్రియ కొనసాగలేదు. ఏదన్నా అడిగితే మనం పర్మిషన్ రాలేదు, లేకపోతే టెండర్ ప్రక్రియలో ఉంది అని అంటున్నారు. కానీ ఇప్పుడు దాకా పని జరగలేదు. మొన్న ఎమ్మెల్యే గారు మనతోటి మాట్లాడుతూ అక్కడ
44 కోట్ల రూపాయలతోటి అమృత్ 2 పథకం మనం గురించి మాట్లాడుతూ ఇది మనం ప్రస్తావించాం. సార్తో అడిగాం, సార్ ఎప్పుడు ఇది ప్రారంభిస్తారంటే నెక్స్ట్ మంత్ ప్రారంభించేస్తామని చెప్పారు. ఒక 10 రోజుల క్రితం సంగతి ఇది. మరి ఇప్పుడు అది జరుగుతుందంటారా? అసలు గతంలో కూడా ఎమ్మెల్యే గారు 2-3 సార్లు చెప్పారు, మేము కూడా చూసాం, పత్రికల ద్వారా మీడియా ద్వారా చూసాము. ముఖ్య విషయం నాగార్జున సాగర్ పట్టణ ప్రజలకు తెలియాల్సింది ఏంటంటే అమృత్ స్కీమ్ కింద 44 కోట్లు ఏదైతే విడుదలయ్యాయో అది ఏ విధంగా విడుదలయ్యాయంటే కేసీఆర్ గారు నాగార్జున సాగర్ని నందికొండ మున్సిపాలిటీగా మార్చినందుకే, ఇది మున్సిపాలిటీ అయినందుకే ఆ డబ్బులు వచ్చే సంగతి ముందుగా ప్రజలకు తెలియాలి. మన టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే అన్ని 12 వార్డులు సర్వే చేయడం జరిగింది. దానిలో భాగంగా మా వార్డులో కూడా ప్రతి ఇంటికి సర్వే చేయించాము. కొద్దిగా ఎలక్షన్ జరుగుతున్న దృష్ట్యా ఆలస్యంగా ఇప్పుడు భూమి పూజ జరిగింది కాబట్టి అది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే శాంక్షన్ అయిన సంగతి ప్రజలకు చెప్పదలుచుకున్నా. మరి అదేవిధంగా ఒక నిమిషం, బీఆర్ఎస్ ప్రభుత్వానికి దీనికి ఏంటి సంబంధం అండి? సంబంధం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే నాగార్జున సాగర్ని నందికొండ మున్సిపాలిటీగా చేసింది కాబట్టి 44 కోట్లు వచ్చాయి. ఇది మున్సిపాలిటీగా కేంద్ర ప్రభుత్వం స్కీమ్ కదా ఇది. కేంద్ర ప్రభుత్వం కేవలం మున్సిపాలిటీలకు ఇచ్చిందండి ఈ యొక్క అమృత్ స్కీమ్ అనేది. కాబట్టి ఇది మున్సిపాలిటీ అయింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ఇక్కడ జనాభాను బట్టి ఇచ్చింది. మొన్న కూడా నిజామాబాద్ జిల్లాలో 212 కోట్లతో అమృత్ స్కీమ్ కింద శాంక్షన్ అయితే అక్కడ మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గారు చెప్పారు, మేమున్నప్పుడే ఇది మున్సిపాలిటీ అయినందుకే ఇక్కడ 212 కోట్లు వచ్చాయని చెప్పారు. కాబట్టి ఎక్కడైనా అమృత్ స్కీమ్ తెలంగాణలో మున్సిపాలిటీలకు వచ్చిందంటే అది కేవలం కేసీఆర్ గారి వలన వచ్చాయని తెలియజేస్తుంది. ఓకే ఓకే. అసలు ఒకటి ఇప్పుడు ఇది అమృత్ 2 గురించి మాట్లాడుతున్నాం కదా, ఇప్పుడు ప్రజలకున్న డౌట్ ఏంటంటే అమృత్ స్కీమ్ అనేది చాలా కాలం క్రితమే మొదలైంది. అది దగ్గరగా 3 సంవత్సరాలు అవుతుంది. మనకి శాంక్షన్ అయింది కూడా దగ్గరగా 1.5 సంవత్సరం. మీరు అధికారంలో ఉన్నప్పటికీ 1.5-2 సంవత్సరాల క్రితం మనకి శాంక్షన్ అయింది. శాంక్షన్ అయితే మరి మీరెందుకు దాని మీద చర్య తీసుకుని పనులు ఎందుకు ప్రారంభించలేదు? ఇప్పుడు ఇది ఎట్లా ఉంటుందంటే సార్, సెంట్రల్ గవర్నమెంట్ది టెండర్లు అందరూ దాదాపు ఒక్క నాగార్జున సాగర్కి ఒక టెండర్ ఉండదండి, అన్నీ కలిపి వేశారు సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్రాల తరఫున. కాబట్టి కాంట్రాక్టర్ అక్కడక్కడ వసతులు చూసుకుని ప్రారంభించారు. ఈ రెండోది సర్వే చేయించారు ఫస్ట్. ఇప్పుడు అమృత్ స్కీమ్ అంటే కూడా ప్రజలకు ఇంకో విషయం తెలియాలి, మనకు ప్రతిరోజు నీళ్ళు వస్తాయి, ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఉన్నట్టు దానికి అమృత్ స్కీమ్ కి తేడా ఏంటంటే ఇప్పుడు రోజు మార్చి రోజు ఇస్తున్నారు, కేవలం 2 గంటలు 3 గంటలు మాత్రం వస్తాయి. కానీ అమృత్ స్కీమ్ ట్యాంకి మనకు పనులు ప్రారంభమై ఇంట్లోకి నీళ్ళు వస్తే ప్రతి నీటి కుళాయి లేని వారింటికి కూడా కొత్త ట్యాప్ ఇచ్చి నీళ్లు ఇచ్చే ప్రక్రియ. కాబట్టి మా దగ్గర కూడా వాళ్ళకి ఎక్కువ సమయం తప్పకుండా ఇస్తారు. అట్లా లేదండి, అందరికి ఒకటే సమయం ఉంటుంది. నాకు తెలిసి ప్రతిరోజు వస్తాయి. నాకు తెలిసి కొన్ని పెద్ద ఇళ్లలో 2-3 కలెక్షన్లు ఉన్నాయి, అవన్నీ కూడా సరిచేసి ఒక్క ట్యాప్ మాత్రమే ఇస్తారు దీని యొక్క నిబంధన. కాబట్టి పేద ప్రజలు ఉన్న ప్రజలు ఉన్నవాడు లేనివాడు అనేది ఏముండదు. అమృత్ స్కీమ్ కింద అందరికీ వస్తే మంచి నీళ్ళు అంతే, మనకు కావలసిన నీళ్ళు వాడుకోవచ్చు. సరే, నెక్స్ట్ ఇంకొక దానికి వెళ్దామండి. ఇంకా ఏమేమి ఆగిపోయినాయి మీ ప్రభుత్వంలో ఉన్నాయి? ఇప్పుడు మేము భగత్ ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు అభివృద్ధి కృష్ణారెడ్డి కాంట్రాక్టర్ గారు ఇక్కడ భూమి పూజ చేసాం, మన కొబ్బరికాయలు కొట్టి పూజా కార్యక్రమం చేసాం. 72 అడుగుల రోడ్డు. అంతలోనే నెల 15 రోజులలో ఎలక్షన్ ప్రక్రియ వచ్చి ఆగిపోయింది. మనకు ఎలక్షన్ కోడ్ వచ్చింది. అది లేటుగా ప్రారంభించడానికి కూడా ఏంటంటే కారణం, దాని మీద చాలా మంది హైకోర్టుకు పోయారు, స్టే తెచ్చుకుంటా వచ్చారు. అది దాని గురించి ప్రధానంగా లేట్ అయింది. అది ఏ ప్రభుత్వం మీద మేము ఉన్న వాస్తవం చెప్పాలి కదా. షాపులు పోతున్నాయని ఈ రోజు ఏ అనే వ్యక్తి పోతే ఇతనిది అయిపోగానే ఇంకో నెలలో బి అనే వ్యక్తి, ఇంకొక నెలలో సి అనే వ్యక్తి, ఈ విధంగా వెళ్తున్నారు. కాబట్టి సంవత్సరంన్నర లేట్ అయింది వాస్తవం. కోర్టులు అన్ని అధిగమించి వచ్చేటప్పటికి ఎలక్షన్ కోడ్ వచ్చింది. కాబట్టి మా పొరపాటు ఏం లేదు, కోర్టులో జరిగిన జాప్యం. ఇప్పటికైనా ఈ యొక్క రోడ్డు పనులు స్టార్ట్ చేయాలి, ఎందుకంటే మేము చూస్తే చాలా మంది వాహనదారులు ఇబ్బంది పడుతున్నారండి. ఇప్పుడు అది 72 అడుగులు కాస్త 40 అడుగులకు అయింది. అది చేశారు, మాడిఫై చేశారు. మాడిఫైడ్ డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టు ప్రభుత్వానికి సబ్మిట్ చేశారు. అయితే దానికి అప్రూవల్ వచ్చింది, ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చాయా? మున్సిపాలిటీలలో జరిగే పనులన్నీ కూడా రాష్ట్ర సిడిఎంఈ ఆఫీస్కి వెళ్తాయి, అక్కడ నుంచి మనకు అనుమతులు వస్తాయండి. అక్కడ నుంచి అనుమతులు రాలేదు, అనుమతులు వచ్చినాక మన నల్గొండ మన కార్యాలయం ఎస్సీ గారి ఆఫీస్ లో టెండర్ ఉంటుంది. టెండర్ జరిగినాకనే ఇక్కడ పనులు ప్రారంభమవుతాయి. ఇంకా సమయం పట్టే అవకాశం అయితే ఉంది. అంటే ఇంకొక 4-3 నెలలు పడుతుందా? తప్పకుండా ఈజీగా 4-3. అవునండి.
ప్రజలు ఈ 4-3 నెలలు ఈ గుంతల రోడ్లో ప్రయాణం చేసి వాళ్ళ బాధలు అనుభవించాల్సిందే. అవునండి. ఓకే, 4-3 నెలల తర్వాత వర్క్ ప్రారంభమయ్యే అవకాశం. ప్రారంభమైన తర్వాత కూడా 2 నెలలు పనులే జరుగుతాయండి. ఓకే ఓకే. ఎందుకంటే చెట్లు కావచ్చు, కరెంటు స్తంభాలు కావచ్చు, ఏదైనా ఇతర ఉంటాయి. అవన్నీ నాకు అయ్యేటప్పటికి 2-3 నెలలు పడుతుంది. ఓకే, రైట్. మరి ఇప్పుడు ఇంకొకటి ఏంటండి, రెండోది మనకు పైలాన్ పోలీస్ గ్రౌండ్ లో వాకింగ్ ట్రాక్ వేయాలని మేము తీర్మానం చేశామండి. అప్పుడు మీ ప్రభుత్వం పనులు కూడా ప్రారంభం కాలేదు. ముఖ్యంగా పైలాన్లు కొద్ది మందికి కనబడదండి. మన ముస్లిం మైనార్టీ కబ్రస్థాన్ వెనుక హిందూ శ్మశాన వాటిక ఒకటి శాంక్షన్ అయింది. అది నిర్మాణ దశలో ఉండి ఆగిపోయింది. అక్కడనే ఇంకొకటి చెత్త రీసైక్లింగ్ సెంటర్ అనేది ఒకటి ఉంది. చెత్తని సేకరించి పొడి చెత్త, తడి చెత్త వేరు చేసి దాని ద్వారా ఉత్పత్తులు, యూరియా సంబంధించిన ఉత్పత్తులు తయారు చేసేది రీసైక్లింగ్ సెంటర్, అది కూడా ఆగిపోయింది. హిల్కాన్లో చూసుకున్నట్లయితే మోడర్న్ దోబిగాడు 2 కోట్ల రూపాయలతో భగత్ గారు కొబ్బరికాయ కొట్టారు, శిలాఫలకం వేశారు. ఆ తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ యొక్క దోబిఘాట్ ఇక్కడ అవసరం లేదని దాన్ని క్యాన్సల్ చేసి అది చేశారు. అదే ఒక నిమిషం ఆగండి, ఇక్కడ ముందు మీరు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఈ యొక్క రీసైక్లింగ్ ప్లాంట్ ఎందుకు ఆగిపోయింది, అదేమన్నా మీకు ఐడియా ఉందా? అసలు ఇప్పుడు పనులే స్టార్ట్ కాలేదండి. ఎందుకు స్టార్ట్ చేయలేదు? అనుమతులు వచ్చాయి కదా, అన్ని వచ్చాయండి, అనుమతులు వచ్చాయి, అన్ని టెండర్ వచ్చి కాంట్రాక్ట్ కూడా అయింది, కానీ పనులు స్టార్ట్ కాలేదు. ఇంకా మన పైలాన్లో చూసుకుంటే షాపింగ్ కాంప్లెక్స్, మన మున్సిపాలిటీ షాపింగ్ కాంప్లెక్స్ పిల్లర్లు వేసాయి, మీరు చూసారు, 5 ఫీట్లు 6 ఫీట్లు పిల్లర్లు వేసాయి. ఆ పని అయిపోయిందండి. ఇది కోదాడ సంబంధించిన హుజూర్ నగర్ కోదాడ సరిహద్దులు అట్లా ఉంటాడు మిట్టపల్లి శ్రీనివాస్ గారు అనుకుంటా. అవునండి. వాళ్ళే పనులు చేశారు, మధ్యలో ఆపేశారు. మనకు ఒకటి కాదండి, ఇప్పుడు డిజిటల్ లైబ్రరీ ఒకటి క్యాన్సిల్ చేశారు. డిజిటల్ లైబ్రరీ అయితే ఒక నిమిషం, ఒకటి ఏంటంటే అసలు ప్రారంభం కాని పనులు క్యాన్సిల్ చేస్తే వచ్చే నష్టమేం లేదు. డిజిటల్ లైబ్రరీ కానివ్వండి, కానివ్వండి, అసలు పనులు కొద్దిగా స్టార్ట్ కాలేదు. స్టార్ట్ అయినాయి, కొంత ప్రజల ధనం, కొంత మార్కెట్ స్టార్ట్ అయిందండి. ఎక్కడ హిల్ కాలనీ మన ఇందిరాగాంధీ ఎందుకు ఆగింది మీకు ఏమన్నా తెలుసు? ఆగిందంటే బిల్లులు రాలేదండి, దాని మీద పర్యవేక్షణ లేదు, అధికారులు కూడా పట్టించుకోవట్లేరు. ఈ గారు ఎస్సీ గారు ఒకరోజు మున్సిపాలిటీలో మీటింగ్ పెట్టి ఎమ్మెల్యే గారితో చర్చించి మరి పనులు త్వరతగతిన అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలండి. ఇంకొకటి, ఇప్పుడు మనకు ప్రభుత్వం వచ్చి 6 గ్యారంటీలు పెట్టింది, 500 రూపాయలు సిలిండర్ అన్నది దాదాపుగా చాలా మందికి వస్తుంది. దాంట్లో నేను కూడా ఒకరిని, నాకు కూడా వస్తుంది. కానీ చాలా పేదవాళ్ళకు రావట్లేదు. 200 యూనిట్ల కరెంట్ రావట్లేదు. నేను మన ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఏంటంటే మన గ్యాస్ సంబంధించిన వినియోగదారులకి ఆ జిల్లాధికారిని ఒకరోజు పిలిపించి ప్రాబ్లం ఏముందో క్లియర్ చేస్తే ఈ యొక్క 500 రూపాయల గ్యాసు నిజమైన పేదవాళ్ళకు కూడా అందుతుంది. ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. మీరు గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తారు నాకు తెలుసు. అతి కొద్ది మంది మన కౌన్సిలర్లలో మీరు గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తారు. నేను చెప్తున్నా కదా, చూసాను, నేను చెప్తున్నాను. గ్రౌండ్ లెవెల్లో మీరు పనిచేస్తున్నారు. ఇప్పుడు మీరు గ్రౌండ్ లెవెల్లో పనిచేసినప్పుడు అసలు మీ యొక్క ప్రభుత్వంలో అవి చేసినప్పుడు అంటే మనకి ఇప్పుడు గ్యాస్ సిలిండర్ గురించి మాట్లాడారు. గ్యాస్ సిలిండర్ గురించి మాట్లాడినప్పుడు నేను అడిగేది ఏంటంటే సుస్పష్టంగా ఉండాలి మీ ఆరోపణ. ఎలా ఉండాలంటే మొత్తం ఉన్నది అర్హులు ఉదాహరణకు ఒక 500 మంది ఉన్నారండి, వచ్చింది మాత్రం 100 మందికే వచ్చింది. మిగిలిన ఈ 400 మంది ఇదిగోండి ఈ లిస్టు చూడండి, వీళ్ళంతా కూడా దానికి అర్హులే, కాబట్టి మీరు దీనికి ఇవ్వాలి అని చెప్పి చాలా మందిని సంఘమిత్ర ఈవో వెంకటయ్య గారి దగ్గర తీసుకెళ్తే వాళ్ళు ఫోటో దింపి ఆ యొక్క ఫోటోను మున్సిపాలిటీకి పంపిస్తే వాళ్ళ దగ్గర ఉండి గ్యాస్ బుక్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు తీసుకెళ్లి మున్సిపాలిటీలో నమోదు చేసుకుంటూ వస్తుంది అంటున్నారు. కానీ చాలా మంది వాళ్ళు ఆటోలకు కిరాయి పెట్టి బస్సులో ఎక్కి జిరాక్స్ కాపీలు తెచ్చి ఎన్నోసార్లు తిరుగుతున్నారు. ఎంతో మంది నాకు కలిసారు. ఎందుకు రావట్లేదు? అది ఒక్కసారి ఎమ్మెల్యే గారు దాని మీద దృష్టి పెట్టి అక్కడ ఉన్నటువంటి మన ఇది కూడా ఇప్పుడు మీరు చెప్పేది కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క కొంచెం నిస్తేజమైన కార్యక్రమంలో వాస్తవం. వాళ్ళు ఒక పథకం పెట్టారు. పథకం అందరికి వర్తింపజేయాలంటే గ్రౌండ్ లెవెల్లో ఎవరున్న అధికారులు ఎందుకు ఆలస్యమైంది, ఎందుకు అందట్లేదు అనేది దాని మీద కొద్ది దృష్టి పెడితే బాగుంటుంది, అందరికీ అందుతుంది. ఇప్పుడు కరెంటు కూడా 200 యూనిట్లు కరెంట్ లేదండి. ఎందుకంటే కరెంటు వాళ్ళు కొద్దిమంది, ఉదాహరణ బీ టైప్ 210 నెంబర్ ఉందనుకోండి, ఆ ఇంటికి ఈవెన్ టైప్లో ఉన్నటువంటి ఇంటి నెంబర్ మీటర్ తెచ్చి దాన్ని పెట్టారు. కాబట్టి వాళ్ళకి రేషన్ కార్డు ఉన్నా, వాళ్ళ అర్హులు ఉన్నా 200 యూనిట్ల కరెంట్ రావట్లేదు. అలాంటివి సక్రమంగా అన్నీ చేస్తే
మన ట్రాన్స్కో అధికారులు కానీ జెన్కో అధికారులను పిలిపించి ఒకరోజు కూర్చోబెట్టి మున్సిపాలిటీ కాడ మున్సిపాలిటీ కమిషనర్ వినియోగదారులు ఎవరైతే ఉన్నారో అర్హులు వాళ్ళని ఒకరోజు పేపర్ ప్రకటన ద్వారా కానీ వాట్సాప్ మెసేజ్ ద్వారా కానీ అందించి ఇది ఒక క్లియర్ చేస్తే బాగుంటుందని మా యొక్క ఆలోచన అండి. సరే రమేష్ జీ గారు, మరి బస్తీ దవాఖానా పూర్తి అయిపోయిందన్నారు, అదన్నారు, ఇంకా ఓపెనింగే సరిపోతుందని చెప్పని మీ ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ మాట మాట్లాడారు. అంటే దగ్గరగా 1 సంవత్సరం పైచులకే వచ్చారు. మరి ఇంతవరకు ఎందుకు కాలేదు ఏమన్నా ప్రజలకు చెప్తారా? ప్రజలు ఎదురు చూస్తున్నారా? ఇంతకుముందు మీ స్టూడియో ద్వారానే నేను ప్రజలకు చెప్పాను. అక్టోబర్ 7వ తారీఖు అప్పుడు ఉన్నటువంటి అడిషనల్ కలెక్టర్ గారిని పరిపూర్ణ గారిని కలిశాను. అయితే మొన్న 15 రోజుల కింద కూడా ఇప్పుడున్న అడిషనల్ కలెక్టర్ గారిని కలిస్తే అక్కడ ఉన్నటువంటి డిఎంహెచ్ఓ గారిని పిలిచి అడగడం జరిగింది కలెక్టర్ గారు. ఏమైతే ఇంత ముందు కూడా ఇచ్చిన రిప్రజెంట్ చూపిస్తున్నాడు, పేపర్ కటింగ్ చూపిస్తున్నాడు, ఏంది మీరు ప్రారంభించడానికి మీకు ఇబ్బంది ఏందని అడిగారు. అక్కడ కలెక్టర్ గారు డిఎంహెచ్ఓ గారు అడిగారు నా ముందు. డిఎంహెచ్ఓ అధికారి గారు చెప్పింది ఏంటంటే శ్రీనివాస్ గారు, సార్ హాస్పిటల్ బిల్డింగ్ అయితే రెడీ అయింది, దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, మన సిస్టర్లు కానీ డాక్టర్లు కానీ కూర్చోడానికి ఫర్నిచర్ లేదు, హాస్పిటల్ కి సరిపడా ఏదైతే ఉండాలో సామాగ్రి ఏది లేదు సార్. అది టెండర్ ద్వారా తెప్పించుకున్న తర్వాతనే అక్కడ మనం ప్రారంభించాల్సి ఉంటుందని చెప్పారు. కాబట్టి నేను ఇప్పుడు దాని మీద ఎంతవరకు చేశారు? మరి మీరు ఇస్తున్నారు కదా అప్లికేషన్, మరి వాళ్ళు దాని మీద చర్య తీసుకుని ప్రారంభానికి అనుమతి ఇవ్వకపోయినా సరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడానికి ప్రొక్యూర్ అంటే సమకూర్చుకోవడానికి వాళ్ళు ఏం చర్యలు తీసుకున్నారు? మా దగ్గర మున్సిపాలిటీ కమిషనర్ గారు బిల్డింగ్ అయినాక ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనమే తెప్పిద్దామని ఇంత ముందు ఉన్నటువంటి కమిషనర్ గారు చెప్పారు. PD3లో అమౌంట్ ఉంది. ఇప్పటికైనా నేను మన మున్సిపాలిటీ కమిషనర్ కోరేది ఏంటంటే మన మున్సిపాలిటీ తరఫునే మనం టెండర్ పెట్టించి ఆ యొక్క బస్తీ దవాఖానాకి వెంటనే ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలి. మీరేమైనా ఉంటే ఎమ్మెల్యే గారితో చర్చించండి, ఎమ్మెల్యే గారి సలహా సూచనలు తీసుకొని వెంటనే యొక్క ప్రజలకు అందుబాటులో తీసుకోవడానికి మీరు ముందడుగు వేయాల్సిందిగా కోరుచున్నాను. ఓకే సరే. ఇంకొకటి మనకి పైలాన్ లో ఒక ఆడిటోరియం 400 మంది కూర్చుని కాదండి, 600 మంది సుమారు 2.5 కోట్ల తోటి డిపిఆర్ కూడా అయిపోయింది కదా, అన్ని అయిపోయినాయండి. దానికి వచ్చింది మిస్టేక్ ఏంటంటే ఆ యొక్క ఆడిటోరియం సరిపడా ప్లేస్ లేకపోవడం ఆగిపోయింది, అక్కడ ఆగిపోయింది. అయితే క్యాన్సల్ చేశారని తెలిసింది మాకు. కానీ ఆడిటోరియం పైలాన్ లో ఒకటి ఉంటే మంచిదండి. ఇలాంటి ప్లేసులు అక్కడ లేకుండా ఇంకో వేరే వార్డులైనా ఇది 10వ వార్డులో వస్తుంది, ఇంకో వేరే దగ్గర చూసి ఆ యొక్క ఆడిటోరియం నిర్మిస్తే ఇక్కడ ఉన్న 5-6 వేల మంది ప్రజానికానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు హిల్కాన్లో చూసుకుంటే రెడ్డి సంఘం లాంటిది, బాలిహారు, రంగనాథ ఆడిటోరియం ఇలాంటి ఉన్నాయి 2-3, కానీ పైలాన్లో లేదు. అలాంటిది తప్పకుండా ఉండాలన్న అభిప్రాయంతో మన భగత్ ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రితో మాట్లాడి శాంక్షన్ చేయించారు. ఇప్పటికైనా మన ఎమ్మెల్యే గారు దాని మీద దృష్టి పెట్టి ఆ యొక్క ఆడిటోరియం ఇక్కడ పునర్నిర్మించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను ఈ సభాముఖంగా. బాగానే ఉందండి, మీరు చెప్పింది బాగానే ఉంది. ఇంకా ఏంటంటే ఇంకా మీరు మీ సమయంలో మా సమయం అంటే ఇప్పుడు ఎన్నో వాగ్దానాలు ఇచ్చి యొక్క ప్రభుత్వం వచ్చిందండి. 500 రూపాయలు గ్యాస్ అన్నారు, అది కొద్ది మందికి వస్తుంది, కొద్ది మంది రావట్లేదు. 200 యూనిట్లు ఫ్రీ అన్నారు, అది కొద్ది మందికి వస్తుంది, కొద్ది మంది రావట్లేదు. ఉద్యమకారులకు 250 గజాల స్థలము, 25,000 పింఛను, హెల్త్ కార్డు ఏదైతే చెప్పారు, ఇప్పుడు దాకా ఒక్కటి కూడా నెరవేర్చలేదు. కళ్యాణ లక్ష్మి 1,116 రూపాయలు తులం బంగారం అన్నారు. ఈ రోజు దాకా తెలంగాణలో 13 నెలలు అవుతుంది, ఎక్కడ కూడా ఒక్కరికి తులం బంగారం ఇవ్వలేదు. దయచేసి ఈ యొక్క పథకాలను ప్రారంభించండి, ఇవ్వండి, పేదలకు ఆదుకోవాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను. మాట్లాడతారు కానీ మీరు మీకు ఫుల్గా ఇస్తాను, నేను సమయం ఇస్తాను. నేను ఇప్పుడు ఇందాక మీరు ఏది మన ఉద్యమకారులు అన్నారు. అయితే మనకు తెలిసిన సమాచారం ఏంటంటే ఉద్యమకారులు అని అంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులు అంటే అందులో 98% టీఆర్ఎస్లో పనిచేసిన వాళ్ళే ఉద్యమకారులుగా ఉన్నారు, రిజిస్టర్ అయ్యారు. మిగతా పార్టీల వాళ్ళు రిజిస్టర్ కాలేదు. అందుకని చెప్పి అది ఇవ్వటానికి ప్రభుత్వం సంకోచిస్తుంది అనేటటువంటి ఒక ఆలోచన అది ఒక ఇది మనకి సమాజంలో మన చుట్టూతో తిరుగుతూ ఉంది ఆ వాదన. అదేంటి అసలు, అది ఎంతవరకు కరెక్ట్? మీరు చెప్పింది సరైనదే, కానీ ఈ మధ్య కాలంలో మనకు పొన్నం ప్రభాకర్ గారు సెప్టెంబర్ 27వ తారీఖున హైదరాబాద్ లో ఉద్యమకారుల సదస్సుకు హాజరయ్యి మనకి ఇచ్చినటువంటి హామీ ఏంటంటే ముందు దశలో జైలుకు పోయినటువంటి ఉద్యమకారులకు మొదటి దశలో ఇచ్చేటట్లు, జైలు పోకుండా బెయిలబుల్ కేసులైన వాళ్లకు 2వ దశలో ఇచ్చేటట్టు, ఉద్యమ సమయంలో ఉదాహరణకి మనం సకల జనం సమ్మె చేస్తుంటే నీళ్లు తెచ్చి పోసిన వ్యక్తి కూడా ఉద్యమకారుడి కిందికి వస్తాడు, టెంట్ వేసిన వ్యక్తి కూడా
కేసులు కాని వాళ్ళు కూడా ఉద్యమంలో పాల్గొని జై తెలంగాణ అని పేపర్ కటింగులు వీడియో క్లిప్పులు ఏమైనా ఉన్నా కానీ 3వ దశలో వాళ్ళను కూడా ఉద్యమకారులు చేర్చేటందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మన కోదండరావు గారు మొన్న 5-6 రోజుల కింద శాసన మండలిలో కూడా మాట్లాడడం జరిగింది సార్. మరి ఇది ఎప్పుడు ఇంప్లిమెంట్ అవుతుందండి? మాకు పొన్నం ప్రభాకర్ గారు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే మాది ఉద్యమకారుల ఆవిర్భావ దినోత్సవం సెప్టెంబర్ 27, 2025 సెప్టెంబర్ 27 తారీఖున ఇవన్నీ వాగ్దానాలు చేస్తానని ఇచ్చారు. మేము అడిగేది ఏంటంటే మొదటగా ఒక కమిటీ వేయండి, ఉద్యమకారులకు ముందు ఒక కార్డు ఇవ్వండి, నేను ఉద్యమకారున్నాను నాకు సర్టిఫికేట్ అనేది ఇవ్వండి ప్రభుత్వం తరఫున, ఈ గుర్తింపు కార్డు ఇవ్వండి ముందు అని ఒక కమిటీ వేస్తే నిజమైన ఉద్యమకారులు గుర్తిస్తుంది. మాకు కూడా ఇక్కడ ఉన్న స్థానికులకు అందరు కూడా మిర్యాడ సబ్జెక్ట్ నుంచి ఫోన్లు వచ్చాయి, మాకు కూడా ఎంక్వైరీ చేశారు, మా దగ్గర ఉన్నటువంటి ఆధారాలు కూడా వాట్సాప్ ద్వారా పంపించడం జరిగింది. కాబట్టి తొందర చేస్తే ఉద్యమకారులకు సరైన గుర్తింపు లభిస్తుంది మా యొక్క ఆశాభావం. తర్వాత సమస్య అండి, కళ్యాణ లక్ష్మి ఇస్తున్నారు, తులం బంగారం ఇవ్వలేదు. స్టూడెంట్ 18 సంవత్సరాలు నిండి చదువుకుంటున్న మహిళలకు స్కూటీలు ఇస్తాయని మన ప్రియాంక గాంధీ గారు చెప్పారు, ఇవ్వలేదు. ఎలక్షన్ సమయంలో చాలా చెప్తారు, నేను చెప్పేది గృహిణులకు 2500 రూపాయలు ఇస్తున్నారు. సహేతుకమైన మాట్లాడదాం, ఎలక్షన్ సమయంలో చాలా చెప్తారు, అవన్నీ అవుతాయని చెప్పని మనం ఆశించడం అనేది అది కేసీఆర్ గారు చెప్పినవి ఏం చేయలేదు చెప్పాలంటే దానికి ఒక గంట సమయం పడుతుంది, చెప్పిన ఎందుకు చేయలేదు అన్నది. రైతు బంధు రైతు భరోసా గురించి మాట్లాడాలంటే అసలు వాటి మీద అత్యంత ధనవంతులైన వాళ్ళకి ఎక్కడ రైతు బంధు అనే దానికి అర్థం లేకుండా అసలుకి ప్రభుత్వ భూములకు కూడా రైతు బంధులు చూపించి కోటాను కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వాళ్ళ యొక్క సంబంధించినటువంటి అనుకూల వర్గాల వారికి దోచిపెట్టారు. అందులో ఉండొచ్చు కాదు, అందుకని తిరస్కరించారు. ప్రభుత్వానికి ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారండి, మా దాంట్లో 6% కూడా ప్రభుత్వానికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అందుకని వెంటనే రైతు బంధు గాని రైతు భరోసా గాని ఈ చెప్పిన వాగ్దానాలన్నీ వెంటనే నెరవేర్చాలి. పేద ఒక విషయం మాట్లాడదాం. ఇప్పుడు 59 జీవో ఎవరు అడిగారండి? ఎవరు అడగలేదండి. మరి ఎందుకు వచ్చింది ఆ జీవో మీ ప్రభుత్వంలో బయట? ఒక నిమిషం ఎందుకు వచ్చింది బయటికి? ఇప్పుడు అందులో 59 జీవోలో ఒకటే ఒక వాక్యంలో 59 జీవో గురించి మనం మాట్లాడాలంటే అక్రమార్కులకు దొంగలకు అనుకూలంగా ఉండేటటువంటి జీవోని ఇక్కడ సక్రమమైన మార్గంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎందుకు అన్వయించారు నాగార్జున సాగర్ ప్రజలకి? ఇవాళ కేసీఆర్ గారు మీరు చేసినటువంటి పని వలన పైలాను హిల్ కాలనీలో నివసిస్తున్నటువంటి 1300 మందికి 1300 మందిలో మొదటి ఫేజ్ లో ఏమైంది? 625 మందికి వచ్చినాయి. ఒక నిమిషం రావాలి. ఈ 591 మంది మీరు చేసినటువంటి 59 జీవోలో నాగార్జున సాగర్ ప్రజల్ని తగిలించటం వలన 59 జీవో దొంగల జీవో అని చెప్పని సాక్షాత్తు ముఖ్యమంత్రి దానికి ప్రకటించి ఆ విధంగా ప్రకటించి దాన్ని రద్దుపరిచినందువలన ఈ 590 మంది నాశనం అయిపోలేదా సార్? నిజంగా కూడా మీరు చెప్పింది నిజమైతే అనర్హులు ఎవరు తీసి అర్హులకు ఇవ్వండి. ఎవరు ఇవ్వాలి? ప్రభుత్వం ఇవ్వాలండి, అధికారులు ఇవ్వాలి. మీరు తప్పు చేశారు చూపించకుండా రద్దు చేసేయడం ఎంతవరకు సభాపతి? కరెక్టే. అసలు మనకి ఆ జీవో సంబంధం లేదు. ఎందుకంటే ఇక్కడ ఎవరు కూడా చేస్తామని గత ప్రభుత్వాలు ఎంతో మంది వాగ్దానం ఇచ్చారు, కానీ నెరవేర్చలేదు. కేసీఆర్ గారు మాత్రమే నెరవేర్చారు ఆ యొక్క వాగ్దానాన్ని. ఇవాళ రిజిస్టర్ చేసుకున్నారంటే చాలా మంది డేలమాలో పడిపోయారు. ఇవాళ ఇల్కాన్ పైలాన్లో అసలు చాలా మంది ఏం జరుగుతుంది సాగర్లో, మన ఇల్లు ఉంటుందా పోద్దా ఏంది? మొన్న కూడా బీటెక్ మన పేపర్లో చూసామండి, 1 నెల క్రితం నోటీసులు ఇచ్చారు, కట్టుమని ఇస్తారు. ఎవరిని బలవంతం చేయలేదండి, నోటీసులు ఇవ్వలేదు. ఇస్తారండి నోటీసులు. వినండి, మీరు చెప్పిన ఆర్గ్యుమెంట్ కి నేను సమాధానం చెప్తాను. ప్రభుత్వము తన విధి తాను నిర్వహించుకుంటూ పోవాల్సిందే. ఎవరికైతే వాళ్ళకి రిజిస్ట్రేషన్ కాలేదో వాళ్ళందరి దగ్గర మళ్ళా తిరిగి వాళ్ళు అది అప్పుడైతే చేసేస్తామన్నారు. తొలగించండి, అర్హులకు ఇవ్వండి. అది చెప్తాను సార్, నేను దానికి సమాధానం చెప్తాను సార్. ఎప్పుడైతే 59 జీవో రద్దు అనేటటువంటి వాదనలు వినిపిస్తున్నాయో ప్రభుత్వం క్లియర్గా 59 జీవో రద్దు చేసినట్లుగా మనకి ఉన్నదండి. ఏదైనా ఆధారం ఉందా? ఆధారం ఏం లేదండి. ఓకే, రైట్. అదే ఆధారం ఏం లేదు. మౌఖిక ఆదేశాలతోటి ఇది ఒక
అక్రమార్కులకు అనుకూలంగా ఉన్నటువంటి జీవో కాబట్టి దీన్ని అమలుపరచొద్దు అని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు సెలవు ఇవ్వటం వలన, వారి హెచ్చరించడం వలన మొత్తం కార్యక్రమాలన్నీ ఆపేశారు. డబ్బులు కట్టించుకున్న వాళ్ళకు కూడా రిజిస్ట్రేషన్లు ఆపేశారు మన దగ్గర. అంటే ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం వాళ్ళు నడుచుకుంటూ ఉన్నారు. కాబట్టి ఎవరికైతే రిజిస్ట్రేషన్ కాలేదో అవి వాళ్ళు ఖచ్చితంగా మరి వాళ్ళ దగ్గర అద్దె వసూలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి వాళ్ళు అద్దె వసూలు చేస్తారు. అయితే నేను అనేది ఏంటంటే, ఇక్కడ మీరు చేశారు, కొంతమంది నాగార్జున సాగర్లో ఉన్నటువంటి కొంతమందికి కూడా ఇచ్చారు, ఒక 600 మందికి ఇచ్చారు. కాకపోతే ఈ 600 మందికి ఇస్తూ కూడా నాగార్జున సాగర్లోనే జరిగినటువంటి అలాట్మెంట్స్ని బయటకు తీస్తే, రిజిస్ట్రేషన్ బయటకు తీస్తే ఎన్ని అక్రమాలు జరిగాయి అన్నది మనం చర్చించవచ్చు. దానికి ఇంకా టైం ఉంది. జీవో క్యాన్సిల్ కావడానికి ముఖ్య కారణం నాగార్జున సాగర్ లో ఉన్నటువంటిది అక్రమార్కులు కాదండి. ఖమ్మం జిల్లా మిర్యాలగూడలో ఇతర అక్కడ ఎందుకంటే అక్కడ కోట్ల రూపాయల్లో భూములు ఉన్నాయి. అక్కడ అనేకాంతమైన భూములకు సంబంధించి, ఎందుకంటే మన దగ్గర ఎలక్షన్ అయినాక 3 నెలల తర్వాత, సుమారు 3-4 నెలల తర్వాత మన దగ్గర ఉన్నటువంటి రిటైర్డ్ ఉద్యోగస్తులందరూ కూడా మన స్థానిక ఎమ్మెల్యే గారిని కలిసి ఇక్కడ జరుగుతున్న పరిణామాలు, మనకు రావాల్సిన ఇళ్ళ గురించి చర్చించడం జరిగింది. మన ఎమ్మెల్యే గారు కూడా అప్పుడున్న కలెక్టర్ గారిని కలిస్తే కలెక్టర్ గారు చెప్పింది ఏంటంటే, కొద్దిగా దీని మీద నడుస్తుంది, బయట కొద్దిగా అక్రమాలు జరిగినాయి కాబట్టి కొద్ది సమయం పట్టే అవకాశం ఉందని చెప్పారు. మన ఎమ్మెల్యే గారు కూడా మన దగ్గర ఉన్న స్థానికులకు అందరికీ ఇదే విషయం చెప్పారు. మీరు నిజంగా కూడా ఏదన్నా కొత్త జీవో తేవాల్సి ఉంటే ఈ యొక్క జీవో రద్దు చేసి దాని విధి విధానాలు ప్రకటించాలి. ఇగో పలానా దగ్గర అక్రమాలు జరిగినాయి, ఈ భూమి మేము వెనక్కు తీసుకుంటాం, వీళ్ళకి మాత్రం ఇస్తాం. తప్పేముందండి, అక్రమాలు జరిగితే తప్పకుండా వాళ్ళపై చర్యలు తీసుకోవాలి. ఫైనల్గా ఒక మాట చెప్పండి. ఏంటి అసలు ఇది అమలు మళ్ళీ తిరిగి మన నాగార్జున సాగర్లో మిగిలి ఉన్న వాళ్ళకి ఇది ఎవరి ఇల్లు వాళ్ళకి అయితే అంటారా? సార్, నేను ఒకటే చెప్తున్నా, స్టూడియోలో కూర్చొని ప్రజలు మాత్రం మళ్ళీ కేసీఆర్ ఎప్పుడు వస్తారా, మా ఇండ్లు మాకు ఎప్పుడు వస్తాయా, మేము ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉంటామని ఎదురు చూస్తూ ప్రతి ఒక్క వర్గం వారండి. పెన్షన్ వాళ్ళు కూడా కేసీఆర్ అంటే మీరు చెప్పేదాన్ని బట్టి ఇంకా 4 సంవత్సరాలు ఎదురు చూసి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క 600 చిల్లర మందికి 640 మందికో ఏమో రావాలి, అప్పుడు అయితే అంటారా? 4 సంవత్సరాలు అవసరం లేదండి. ఇంకొక 6 నెలల్లో హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎలక్షన్ జరిగినాయి. ఆ యొక్క జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ఏం జరుగుతుందో మనం చూస్తాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు చాలా మంది కూడా ఏం జరుగుద్దా, మన పరిస్థితి ముందు భవిష్యత్తు ఏం జరుగుద్దా అని ఆలోచనలో ఉన్నారు. కేవలం జిహెచ్ఎంసీ ఎలక్షన్ వరకే ఎదురు చూస్తారు. ఆ తర్వాత ఏ పరిణామాలను జరగవచ్చని మేము అనుకుంటున్నాం. ఇంకొక సమస్య మనకి నందికొండ వరకే కదా మనది ఇంకొక సమస్య ఏంటో చెప్పండి. ఇది కాకుండా సార్, నేను ఇంతకుముందు చెప్పాను, డ్రైనేజీల కోసం లక్ష రూపాయలు కేటాయించారు. జంగిల్ కటింగ్ కోసం లక్ష రూపాయలు కట్ చేశారు. ఎక్కడ ఎవరు కేటాయించారు? ఎవరికి మున్సిపాలిటీ కౌన్సిలర్లు, మేము, వైస్ చైర్మన్ గారు, మా యొక్క కమిషనర్ గారు, అందరి కౌన్సిల్ తీర్మానంలో ఊర్లో మొత్తం చెట్లు పెరిగినాయి, కట్ చేయాలనుకున్నాం. కానీ మాకు ఏఈ గారు ట్రాన్స్ఫర్ అయ్యారు, కొత్త ఏఈ సురేష్ గారు వచ్చారు. సురేష్ గారికి అడిగితే అసలు మాకు అగ్రిమెంట్ ఇవ్వండి, మేము పని చేస్తామంటే ఎలాంటి సమాచారం ఇవ్వరు. కేవలం ఇక్కడ ఒకరిద్దరు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు మాత్రమే పనిచేస్తున్నారు. నేను ఒక టీఆర్ఎస్ ఉన్నా కాబట్టి నన్ను చాలా అవహేళనగా, మాకు అగౌరవంగా చూస్తున్నారు. నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా, ఇప్పుడు హిల్కాలనీ మెయిన్ బజార్లో డ్రైనేజీల మీద మూతలు లేవండి, మాన్యువల్ మీద ఎదురు చూస్తున్న జనాలు అడుగుతున్నారు. నేనేం చెప్పాను, ఈ రోజు కూడా ఉదయం నేను పొద్దున్న లేస్తే 6:30 ప్రజల్లో ఉంటా, అయ్యా రమేష్ మాకు ఈ లైట్ రావట్లేదు. మల్లేష్కి వాట్సాప్ ద్వారా పెట్టానండి, ఎన్ని లైట్ రాలేదో ప్రతి వీధికి ఎమ్మెల్యే గారే చెప్పారు, మన దగ్గర ఆదాయం లేదు కాబట్టి దాని మీద వాళ్ళు మనం చేయలేము, ప్రత్యేకమైన నిధి తీసుకొచ్చి చేయాలండి. ప్రజలు మాత్రం చీకట్లో ఇబ్బందులు పడుతున్నారు, విష సర్పాలు వస్తున్నాయి, ఎంతో మంది జరిగిన కూడా సంఘటనలు. కాబట్టి ఇది పార్టీలను దృష్టిలో కాదు, ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఒక వీధి లైట్లు వెంటనే వెలిగించాలని ఈ సందర్భంగా. ఇంకేముంది చూసుకుంటే డ్రైనేజ్ కూడా అక్కడక్కడ పొంగి పొరులుతున్నాయి 5వ వార్డులో. నేను కమిషనర్గా అయితే ఎప్పుడప్పుడు ఫోటోలు తీసి పెడుతున్నా, ఫోన్ ద్వారా సమాచారం ఇస్తున్నా. ఏదో అప్పటికప్పుడు తాత్కాలికంగా చేస్తున్నారు కానీ పూర్తిగా మళ్ళీ రిపీట్ కాకుండా అయ్యే పనులు మాత్రం చేయట్లేరు. అది కూడా పైలాన్ మన సినిమాలు వెనుక ఎంత డ్రైనేజ్ ఉందని అది కూడా క్లియర్ చేయాలి. ఏ వార్డు కావచ్చండి, డబ్బులు పెట్టాలి, చేయాలి. అనవసరమైన దానికి డబ్బులు పెట్టేదానికంటే ప్రజలకు అవసరం వచ్చేదానికి డబ్బులు వచ్చిస్తే ప్రజలకు బాగుంటుంది, 10 రోజులు గుర్తు పెట్టుకుంటారు. సరేనండి, మీరు ఇప్పటికే కాలతీతం అయింది మనకి చాలా. అయితే మీరు నందికొండ వార్తా స్రవంతి స్టూడియోకి వచ్చి మీ వైపు చాలా వాదనలు వినిపించారు. ఇందులో చాలా వరకు సహేతుకంగానే అనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి వీటన్నిటికీ నందికొండ ప్రజలకు, ఇక్కడ ఉన్న స్థానికులకు
ఇవి సరిచేసి వాటిని ఆ యొక్క సమస్యలని తీరుస్తారని చెప్పని ప్రభుత్వం వారు తీరుస్తారని, మన స్థానిక ఎమ్మెల్యే గారు తీరుస్తారని చెప్పని నందికొండ వార్తా స్రవంతి బలంగా విశ్వసిస్తూ ఈ యొక్క చర్చా కార్యక్రమాన్ని ఇంతటితోటి ముగిస్తా ఉన్నాము. నమస్కారం అండి. ఈ స్టూడియో తరఫున కోరుతున్న నందికొండ మున్సిపాలిటీ 12 వార్డులో ఏ సమస్య వచ్చినా రమేష్ ఉన్నాడన్న సంగతి మర్చిపోవద్దు, నాకు ఫోన్ చేయండి. నేను తప్పకుండా వస్తా, అధికారం తీసుకొస్తే మీకు పని చేపిస్తాను. ఈ సమయం ఇచ్చినటువంటి స్టూడియో పెద్దలందరికీ కూడా నమస్కారం. మరొకసారి కొత్త సంవత్సర శుభాకాంక్షలు. నాగార్జున సాగర్ హిల్ కాలనీలోని సెయింట్ జోసెఫ్ పాఠశాలలో 1998-99 సంవత్సరంలో చదువుకున్న సుమారు 50 మంది పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనంను శనివారం వైభవంగా నిర్వహించారు. పూర్వ విద్యార్థులు కలుసుకొని ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం విబిఎన్ ఫౌండేషన్ వినయ్ భరత్ మాట్లాడుతూ తమ ఫౌండేషన్ను ఎలా మొదలైంది అనే ప్రస్తావన వివరిస్తూ కార్యక్రమంలో వివరించారు. ఇతర ప్రాంతాల నుండి అప్పటి 35 మంది రిటైర్డ్ ఉపాధ్యాయులను సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా విశ్రాంత ఉపాధ్యాయులు మాట్లాడుతూ అంతంత మాత్రమే సదుపాయాలు ఉన్న ఆనాటి రోజుల్లో చదువుకున్న విద్యార్థులు నేడు ఉన్నత స్థాయిలో ఉండటం తమకు గర్వకారణంగా ఉందన్నారు. 25 ఏళ్ల తర్వాత కూడా తమను గుర్తుంచుకుని సత్కరించడం ఎంతో సంతోషం కలిగిస్తుందన్నారు. అది మా ఫస్ట్ ఇంప్రెషన్. And she is very lovable, like her character shows by her smile. She is always smiling, and I don't think she ever makes any stress. So చాలా యాక్టివ్గా గేమ్స్ లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు, అవన్నీ మాకు బాగా గుర్తున్నాయి. త్రోబాల్ ఆడేటప్పుడు టీచర్స్ డేకి used to give her full commitment, and I still remember how hardly she used to throw. So and the discipline she has used, like in the everyday assembly, she used to ask one student to read a news article, and every teacher, every day one teacher has to read moral story to all the kids. And more importantly, she used to stress very hard on cleanliness, and her tagline is cleanliness is next to godliness. కరోనా కన్నా ముందే క్లెన్లీనెస్ యొక్క ఇంపార్టెన్స్ చెప్పేవాళ్ళు. సిస్టర్ ఎప్పటికీ చిరునవ్వు ఇలాగే ఉండాలి. హ్యాపీ బర్త్డే సాంగ్ ఎలా పాడాలో మా నైటింగేల్ సిస్టర్ మా సిస్టర్ సుందరి సిస్టర్. అటెంటివ్లీ అనేవాళ్ళు, కొంచెం వంగినట్టు స్టిక్ రైట్ అనేవాళ్ళు. సో ఇవన్నీ అవి చాలా గొప్ప చేంజ్ ఇస్తాయి లైఫ్. చిన్న విషయాన్ని కూడా చక్కగా నేర్పిన మా మదిన సిస్టర్ గారు మాకు ఎప్పటికీ ప్రియమైన గురువు. యూనిటీ అండి. ఆల్రెడీ క్లాసులో గొడవ చేస్తారు. మా వసంత్ క్లాస్ లీడరు ఎంత కోఆపరేషన్ అంటే ఎవరు అల్లరి చేశారనేది వసంత్ ఒక్క మాట కూడా చెప్పడండి. ఎన్నిసార్లు అడిగినా కానీ ఆ యూనిటీనే ఈ రోజు దాకా వాళ్ళు ఇలా నడిపిస్తుంది. ఆ యూనిటీనే ఇంకా ముందు ముందు నడవాలి. వీళ్ళందరి ఫ్రెండ్షిప్ ఇలానే కొనసాగాలి. అందరు ఫ్రెండ్లీగా ఉండాలి, అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మా అలెగ్జాండర్ కాంగ్రాల టీచర్తో పిల్లలతో గేమ్స్ ఆడుకుంటూ అలా స్పెండ్ చేసేవాడిని. అట్లా వీళ్ళు వాళ్ళ క్లాస్కి రాకముందు నా క్లాస్కి నేను టీచింగ్కి రాకముందు నుంచి చాలామంది పిల్లలు తెలుసు. అండ్ ఎవ్రీ వన్, మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ హు ఆర్ హియర్ ఇన్ దిస్ ఫ్రమ్ దిస్ బ్యాచ్ ఎస్పెషల్లీ, I have a very close association relationship with them, and I never forget them. And వాళ్ళు 25 years తర్వాత వచ్చి మా ఇంటికి వచ్చి the way they were inviting me, not only me and other teachers-ని వాళ్ళు ఎలాగా ఇన్వైట్ చేశారు, ఎంత అఫెక్షనేట్ వాళ్ళందరూ కోఆర్డినేటెడ్గా అందరినీ ఒక స్టేజ్ మీద తీసుకొచ్చి ఈరోజు మేము అందరం మళ్ళీ కలుసుకునేలా చేసింది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఐ ఫీల్ వాళ్ళకి టీచర్ నేను హ్యాపీయెస్ట్ పర్సన్గా నేను మీకు చెప్తున్నాను.
ఇన్ఫాక్ట్ నేను వాళ్ళకి ఏం చెప్పానని నాకు గుర్తుండొచ్చు, కానీ వాళ్ళు నా స్టూడెంట్గా ఉన్నందుకు ఐ ఫీల్ సో మచ్ క్రెడిట్. థ్యాంక్ యూ అండ్ మీరందరూ కూడా స్కూల్లో తెలిసి వెళ్ళిపోయి 25 years జరుపుకుంటే, అండ్ నౌ ఐ సెలబ్రేట్ మై 35 years ఆఫ్ వర్కింగ్ ఇన్ దిస్ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ అండ్ ఇట్ ఈస్ మై కోరల్ victory this year. Thank you so much and forget for the coincidence of the occasions. I love you all, everyone. Thank you. Thank you. Shobha. నాకు వీళ్ళతో ఒక సంవత్సరమేనండి అనుబంధము. నేను లెక్చరర్గా చేసి ఇక్కడికి వచ్చాను పెళ్ళయ్యాక. ఇక్కడ టీచర్గా చెప్పమన్నారు. పిల్లల లెవెల్కి దిగి చెప్పగలను లేదో అని భయపడ్డాను, కానీ పిల్లలందరూ కోఆపరేషన్తో వాళ్ళ కోఆపరేషన్తో నేను చెప్పగలిగాను. సో వాళ్ళు నాకు ఫెలిసిటేషన్స్ చేసి థ్యాంక్స్ చెప్తే నేను సభాముఖంగా వాళ్ళ కోఆపరేషన్కి థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్స్ ముందుగానే కాలేజీలకి వెళ్ళి చదువుతున్న అనుభవాన్ని అయితే మీ ద్వారా పొందాము. టీచర్, మీరు అన్నీనే మాకు టీచర్సారు. మీరు ఆయనకి భాగస్వామి కాక ముందే మీరు మాకు తెలుసు. మేము ట్యూషన్కి వెళ్తున్నప్పటి నుంచి మీ ఫోటో Thank you so much. Thank you so much. And approached me, the organizing committee. Hats off to you all, because we were not able to do like this as you have done really, and I was greatly impressed by the way. Thank you. అసలే నువ్వే ఎక్కాల. ఓకే అన్నా, దగ్గర రానా సార్, రండి అన్నా. అంతా ఇటు చివరికి రానా, ఇటు చివరికి రా. ఇటు పొడి ఎక్కువైంది, ఇటు చివరికి. మేడం ఓకే ఓకే రైట్ సార్. చూడాలి 1 second సార్ 1 second. So, last but not least, please come on to the dais. సరే, అయితే నేను రిటైర్ అయిపోయిన తర్వాత ఖాళీగా ఉండి ఏం చేద్దాం అనుకుంటా ఉంటే నాకు ఈ యొక్క ఫోటోగ్రఫీలోను తర్వాత జర్నలిజంలోనూ ఉన్నటువంటి ఆసక్తితోటి నేను ఇది స్టార్ట్ చేశాను. అయితే ఇంతగా నాకు సంతృప్తిని, ప్రజలకు సహాయంగా ఉంటుంది అని చెప్పి నేను ఎప్పుడు అనుకోలేదండి. కొద్దిగా లేట్ అయినా సరే కొన్ని ఫోన్లు వస్తూ ఉంటాయి, ఇంకా పెట్టలేదేంటి అని. ఒక మాట నిష్కర్షగా చెప్పాలంటే, మన నాగార్జున సాగర్లో నివాసం ఉండే వాళ్ళకంటే నాగార్జున సాగర్లో పుట్టి పెరిగి వేరే ప్రదేశాలలో నివాసం ఉన్న వాళ్ళే నా ఛానల్ని ఎక్కువగా ఆదరిస్తూ ఉన్నారు. ఈ ఊళ్ళో ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పిన వాళ్ళు వాళ్ళ సమయంలో కొంత వాళ్ళకి ఈ ఛానల్కి కేటాయించి అసలు మా ఊర్లో ఏం జరుగుతుంది, ఏమేమి విశేషాలు ఉన్నాయని చెప్పని నా ఛానల్ ద్వారా తెలుసుకుంటున్నందుకు వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఇదే విధంగా మీరు ఆదరిస్తారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వరేంద్ర. Thank you. సంగీత సౌజన్య ప్లీజ్. భరత్ వస్తే కొంచెం బాగుంటుంది. ప్లీజ్ వస్తే ఓట్ ఆఫ్ థ్యాంక్స్ లేదా పాట అవుతుంది. పాట అంటారా రండ్రా. Everybody, students, thank you so much. ఎలా మొదలు పెట్టాలో నాకు అర్థం కావట్లేదు. టీచర్స్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేయాలి, ఒక మాటతో చెప్పలేను. చాలా గొప్పగా చెప్పాలనుంది, మేమేం ప్రిపేర్ కాలేదు, కానీ ఏదో ఎగ్జామ్ ప్రిపేర్ కానంటే దీన్ని ప్రిపేర్ కాలేదు. లాస్ట్ వీక్లో పక్కన చూపిస్తారు కదా. టీచర్స్ అందరికీ ధన్యవాదాలు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన మా సార్స్కి, టీచర్స్కి, అలెగ్జాండర్ సార్కి, అలాగే హైదరాబాద్ నుంచి వరంగల్ నుంచి వచ్చిన సిస్టర్స్కి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే సుబ్బలక్ష్మి టీచర్ గారు మీరు రావటం మాకు ఎంతో సంతోషం. అసలు ఇన్విటేషన్స్కి వెళ్ళినప్పుడు అసలు
మాకు వచ్చిన ఆ రెస్పాన్స్ అనేది ఎలా ఉందంటే మేము రియల్లీ మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. టీచర్స్ అసలు గుర్తుపడతారా? అఫ్కోర్స్ మమ్మల్ని గుర్తుపట్టడం తెలుసు, మా అక్కల్ని వాళ్ళు బాగా చదువుకుని వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు, అలానే మమ్మల్ని ఇటు మర్చిపోయారు. కానీ మమ్మల్ని గుర్తుపెట్టి మాతో మాట్లాడి మేము వస్తామని మాట ఇచ్చి అసలు ఇంత దూరం వచ్చి ఇంత సంతోషంగా మాతో ఇంత టైం స్పెండ్ చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. కొంతమంది టీచర్స్ని మిస్ అయ్యాము. ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఒక్కొక్క టీచర్ ఒక్కరాగా మాతో మాట్లాడారు. మాకు అసలు మీరు నమ్మరు, హైదరాబాద్లో మేము ఒక 6 houses విజిట్ చేసాము ఒకటే రోజు. మేము ఆ రోజు కనీసం టీ కూడా తాగలేదు, నాట్ ఈవెన్ వాటర్ కూడా తాకొచ్చి మేము అందరినీ తిరుగుతూ ఉన్నాం. సుబ్బలక్ష్మి టీచర్ గారి ఇంట్లో ఏదో ఫ్రూట్స్ కట్ చేసి సమోసా ఇచ్చారు. టీచర్ గారు థ్యాంక్ యూ, మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ సేమ్ రిపీట్ చేయండి, బాగుంటుంది. సో అంత సంతోషంగా మాకు ఆనందంతో మా కడుపు నిండిపోయి ఎంత సంతోషంగా మేము సెలబ్రేట్ చేసుకున్నామంటే. అలాగే ఈ విషయంలో సంగీత ఒక 2 మాటలు మాట్లాడుతున్నారు. ప్రిపేర్ అవ్వలేదని నిన్న చాలా బాగా మాట్లాడాడు, నేను ట్రై చేస్తాను. సో ఈ థాట్ వచ్చినప్పటి నుంచి ఇన్విటేషన్స్ డ్యూటీ నేను తీసుకున్నాను. బికాజ్ అందరూ టీచర్ అమ్మాయి అంటే కొంచెం త్వరగా గుర్తుపడతారేమో అని ఉద్దేశంలో ప్రతి ఒక్క టీచర్ ఇంటికి వెళ్ళినప్పుడు మేము అనుకున్నాము ఇవాళ 10 houses కవర్ చేద్దాము అని. బట్ వెళ్ళాక మేమే టైం మర్చిపోయే వాళ్ళం. ఎంత సీతారాం టీచర్ అని చెప్పాలి, వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తనకి వినికిడి కొంచెం తగ్గింది. సో నేను ఫోన్లో ఎంత కన్వే చేసినా ఆడికి నేను ఎవరో కూడా గుర్తురాని పరిస్థితి. సో తన అడ్రస్ కూడా మా దగ్గర లేదు. కామేశ్వరి టీచర్ని అడిగి లేన్స్ అని తిరిగి ఇంటికి వెళ్ళి కూర్చున్నప్పుడు ఆమె ఇచ్చిన ఒక హగ్ ఎంత బాగుందంటే ఐ కాన్ మీకు అంటే ఈరోజు నేను అక్కడ ఉండడం నాకు అంత అదృష్టం అని అనిపించింది. తను ఓపిక లేకపోయినా లోపలికి వెళ్ళి ఫోటో ఆల్బమ్ తీసుకొచ్చారు. అందులో జోస్మిన్ సిస్టర్, మీరు, మేరీ టీచర్, ఆ మెమరీస్ అని తనకి కళ్ళు చెమరుస్తున్నాయి, మాకు అలానే అనిపించింది. అండ్ షీ సెడ్ నాకు ఎంత 1% ఛాన్స్ ఉందా ఖచ్చితంగా వస్తానని చెప్పారు. బట్ చలి ఎక్కువగా ఉండడం వల్ల హైదరాబాద్లో షీ కుడెంట్ మేక్ టైమ్ ఫర్ us today. But certainly we know we are going to meet her again. ఈ ఈవెంట్ అయిన మరుసటి రోజే we are planning to go meet her. ఈ వీడియోస్ అని ఆవిడకి చూపించి we want to take this event to her home because she couldn't come. But thank you so much అండి. ఇక్కడ ఈ షో ఎంజాయ్ చేస్తున్నప్పుడు we could see tears in the teachers' eyes, students' eyes. ఇది ఎంత డబుల్ పెట్టినా వచ్చేది కాదు. సో మేము పడ్డ కష్టం అంతా మర్చిపోయాము. వన్స్ వి సీ దట్ డిలైట్ ఇన్ ఎవ్రీ వన్ ఆఫ్ యువర్ ఫేసెస్, ఇట్స్ అ బ్లెస్. ఐ డోంట్ థింక్ ఐ హ్యావ్ డన్ సంథింగ్ గుడ్ దీస్ మెనీ ఇయర్స్. చదువుకున్నాం, ఎగ్జామ్స్ ఇదేదో మా కోసం మేము చేసుకున్నాం, కానీ వాట్ వీ హ్యావ్ డన్ టుడే ఫీల్స్ రియలీ గ్రేట్. సమ్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ వర్ టెల్లింగ్ వి కుడెంట్ కమ్. మేమే అనేస్తాం ఇది వాస్ జస్ట్ 1 year, బట్ ఎవ్రీ ఇయర్ వీఆర్ గోనా మీట్ లైక్ దిస్ అండ్ వీఆర్ గోనా సెలబ్రేట్. సో దిస్ ఇస్ నాట్ గోనా స్టాప్, దిస్ కంటిన్యూస్ ఫర్ ఎవర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సంగీత. యాక్చువల్గా ప్రతి ఒక్క టీచర్ గురించి ఇండివిజువల్గా మాట్లాడాలని ఉంది. మరి సమయాభావం వల్ల కొంచెం అది కుదించుకొని చాలా తక్కువగా మాట్లాడుతున్నాము. నాగేశ్వరం మాట్లాడుతున్నాం. ఈ ఈవెంట్ సక్సెస్ అవ్వడానికి టీచర్స్, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ ఇదంతా ఎంత ఇంపార్టెంట్. యాజ్ ఎ ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ టీమ్, I think I have to thank each and every one of the panel members who took the initiative. అంటే టైం జోన్తో సంబంధం లేదు, ఏ రోజు ఏ టైం తెలియదు, కాల్ సెటప్ చేయగానే అన్ని జోన్స్లో ఉన్న పీపుల్ నో మ్యాటర్ వాట్ వాళ్ళ పర్సనల్ లైఫ్, టైం, ఎవ్రీథింగ్ పక్కన పెట్టేసి ఈ జూమ్ కాల్స్ అవి అటెండ్ అయ్యి దే గివ్ దేర్ బెస్ట్. సో స్టార్టింగ్ ఫ్రమ్ ట్రాకింగ్ ద టీచర్స్, ఫోన్ నెంబర్స్, అడ్రసెస్, ప్లానింగ్ దిస్ ఈవెంట్, దిస్ బిగ్ ఈవెంట్. మనం చూసుకుంటే ఏ ఒక్క దగ్గర కూడా అసలు చేస్తే ప్రాపర్గా చేయాలి, ఎక్కడ కాంప్రమైజ్ కావద్దు అని చెప్పి, బీట్ ఆన్ ద మనీ ఆస్పెక్ట్, ఆన్ ది ఎగ్జిక్యూషన్ ఆస్పెక్ట్, ఆన్ ద ఎఫర్ట్స్ ఆస్పెక్ట్, ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ కాలేదు. సో మా అందరికీ బ్యాక్ బోన్ మిస్టర్ భరత్. సో ఐ వాంట్ టు గివ్ మై బిగ్ షౌట్. సో ఈవెన్ మీరు ఈరోజు ఫుడ్గా ఎక్స్పీరియన్స్ చేస్తుంటే మేము ఇక్కడే ఎవరైనా మంచి కుక్ని హైర్ చేసుకొని ఇక్కడే వండించవచ్చు, లేకపోతే ఇక్కడే మనం క్యాటరర్స్ పెట్టవచ్చు. బట్ ఇక్కడ మేము కొంచెం రీసెర్చ్ చేసి ఇక్కడ అంతా క్వాలిటీ ఫుడ్ ఎవరు డెలివర్ చేయలేదని చెప్పి తను
హైదరాబాద్ నుంచి ఆల్రెడీ ప్రూవ్ అండ్ వెల్ నోన్ షెఫ్స్ని పిలిపించి వాళ్ళకి ఇక్కడ నైట్ అకామిడేషన్ అది ఏర్పాటు చేసి లాజిస్టిక్స్ అన్ని ప్లాన్ చేసి ఐ థింక్ హీ పుషెస్ లైక్ వెరీ హార్డ్, లైక్ హీ నెవర్ యూస్ టు కాంప్రమైజ్. సో అంటే వాడి మైండ్లో ఏంటంటే చెయ్యాలి అంటే చేయడం కాదు, ఇట్ హ్యాస్ టు మీట్ ద బార్ అనే ఆ బార్ అక్కడ ఎక్కడో పెడతారనమాట. సో అది మనం రీచ్ అవ్వాలంటే ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్. యా, సో ఐ రియలీ వాంట్ టు అప్రిషియేట్ అండ్ థ్యాంక్ భరత్ అండ్ టీమ్. సో భరత్ ఒక్కడు అనుకుని ఉంటే, లేదా వాడొక్కడు మనీ పెట్టుకుంటే, లేకపోతే వాడొక్కడు ప్లాన్ చేస్తుంటే ఇంత గ్రాండ్ స్కేల్లో చేసేవాడు కాదు డెఫినెట్లీ. సో ఈచ్ వన్ ఆఫ్ అస్, సో మెనీ ఆఫ్ అస్, I think most every one of us contributed in some fashion to this event. ఎవరి పరిధిని బట్టి వాళ్ళకున్న కమిట్మెంట్స్, వాళ్ళకున్న అవైలబుల్ టైమ్, వాట్ ఎవర్ రిసోర్సెస్ దే హ్యావ్, దే డిడ్ దేర్ బెస్ట్ అండ్ మేక్ దిస్ హ్యాపెన్. యాక్చువల్ నాకు మాట్లాడుతుంటే కొంచెం ఎమోషనల్ అవుతున్నాను. మళ్ళీ ఈ డే మిస్ అయితే మళ్ళీ ఐ డోంట్ నో వెన్ ఐ విల్ సీ ఆల్ ఆఫ్ యూ అండ్ ఐ డోంట్ నో వెన్ ఐ విల్ సీ ఆల్ ఆఫ్ యూ గైస్. ఫేర్వెల్ పార్టీ రోజు మీకు తెలుసో లేదో, మా పార్టీ అయిపోగానే అందరం ఏడ్చుకుంటే ఇక్కడ నుంచి ఒక్కొక్క టీచర్కి వెళ్ళి ఏడ్చుకుంటూ వెళ్ళి అందరినీ కలిసి మళ్ళీ ఆ తర్వాత గుర్తు చేశారు. ఆ తర్వాత జగన్మోహన్ సార్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన ఏదో ఒక వెరైటీ తిట్టు తెచ్చారు. ఆ తిట్టు ద్వారా మేము ఆ ఏడు మర్చిపోయాం ఇంటికి. సో సార్ జగన్మోహన్ సార్ ఇవాళ రాలేదు, చాలా ముఖ్యమైన పని వల్ల సార్ రాలేకపోయారు. సార్కి నిజంగా చాలా థ్యాంక్స్ చెప్పాలి. భరత్ తెలుసా అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ పెద్దనాన్న చిన్నాన్న వాళ్ళ తాతగారు చెప్తాడు. ఇట్లా సంగీత తెలుసా అంటే గుండెలు పుట్టుకోవద్దని చెప్తాడు. ఇటు వసంత్ తెలుసా అంటే మొత్తం చెప్తాడు. కిరణ్ తెలుసా అంటే నిన్న సార్ నా పేరు అంటే రే నువ్వా, మీ అన్న పేరు, మీ అక్క పేరు, మీ అమ్మ పేరు, మీ నాన్న పేరు, మీ ఇల్లు అమ్మోల మీద కదా అంటాడు. అసలు హ్యాట్స్ ఆఫ్ అని అట్లా ప్రతి ఒక్కరి గురించి చెప్పాలని ఉంది. నాకు అది కుదరలేదు. పర్టికులర్ అనుకోవాలి సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు సార్ మాకు ఇచ్చిన ఇన్స్పిరేషన్, మీరు ప్రోగ్రామ్ ఎలా చేస్తున్నారు, నాకు మీరు ఎనీ టైం రండి నేను సపోర్ట్ చేస్తాను. అట్లా ప్రతి ఒక్కరు సిస్టర్స్ అయితే మన హెచ్ఎం గారు ముఖ్యంగా చెప్పుకోవాలి. హెచ్ఎం గారు సిస్టర్ మీకు నిజంగా చాలా థ్యాంక్స్. అసలు మాకు ఇంత అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. అలాగే అలెగ్జాండర్ సార్ మీరు ఇంత దూరం మా కోసం ప్రయాణం చేసి వచ్చారండి, చాలా థ్యాంక్స్ అండి మీకు. మళ్ళీ మీ అందరం అయితే ముఖ్యంగా ఈ ఈవెంట్ పెట్టాలి అన్న ఆలోచన ముందు నేను ఫస్ట్ భరత్ లాస్ట్ చెప్తా ఉంటున్నా. సో ఈ ఈవెంట్ పెట్టాలన్న ఆలోచన భరత్కి వచ్చిందండి ఫస్ట్. దానికి కారణం ఏంటంటే ఫ్యూ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ మేము మిస్ అయ్యాం. ఆ విషయం మాకు తెలియదు, కొంతమందికి మాకు కూడా తెలియదు. కొంతమంది గురించి మాకు తెలియదు, వాళ్ళు చనిపోయారని కానీ లేకపోతే వాళ్ళు ఎక్కడ ఉన్నారని కానీ, బిజీ లైఫ్లో పడ్డామో లేకపోతే ఇంకేంటో తెలియదు, వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఏంటనేది మాకు తెలియదు. అలాగే కొంతమంది టీచర్స్ మిస్ అయ్యాం. అదే ఎంతమంది లేరా మన మధ్యలో అని చెప్పేసి భరత్కి ఒక థాట్ వచ్చింది. సభా మర్యాద కాదు కాబట్టి వాడు వేయడానికి అయిపోతున్నాను. అతనికి ఒక థాట్ వచ్చింది. వచ్చిన వెంటనే మనం గ్యాదర్ అవుతాం, మీట్ అవుతాం. ఈ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరు ఎక్కడ ఉన్నారు, ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నారు, ఎవరికి ఏ సహాయం చేయగలరు. ఇప్పుడు ఇందాక జేవిఎస్ వెళ్ళిపోయినట్టున్నాడు, లా డిపార్ట్మెంట్లో ఉన్నాడు, అడ్వకేట్ తను. సో అట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఇమిగ్రేషన్ లాయర్, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రొఫెషన్లో ఉన్నారు. వసంత్ శంకర్ ఒక ప్రొఫెషన్లో ఉన్నాడు, అట్లాంటి డాక్టర్స్. అట్లా కిషోర్ బ్యాంక్లో ఉన్నాడు, అట్లా సాఫ్ట్వేర్ ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు, బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు, సోషల్ సర్వీస్ పీపుల్ ఉన్నారు. వీళ్ళందరూ ఒక్కొక్కళ్ళు ఒక సెక్టార్లో ఉన్నారు. ఎవరికి ఏ రకమైన సాయం చేయగలరు. ఒకవేళ నాకు పలానా టైంలో పలానా అవసరం వచ్చింది, అరే పలానా వ్యక్తి పలానా అవసరం ఉన్నట్టు పోయి వచ్చారా అంటే రెడీగా ఉన్నారు మా టీం మొత్తం. ఇప్పుడు మేము వచ్చి హెల్ప్ చేయండి. అలాగే మా టీచర్స్ ఎక్కడ ఉన్నారు, మా టీచర్స్ ఏ పరిస్థితిలో ఉన్నారు, వాళ్ళు ఒకసారి కలవాలి అన్న ఉద్దేశంతో మేము అందరినీ గ్యాదర్ చేయడం జరిగింది. అందుకని మేము పట్టుబట్టి మిమ్మల్ని తీసుకురావాలని కోరుకొని ముఖ్యంగా దానికి మొత్తం పట్టుబడి చేసింది భరత్. తర్వాత అందరి టీచర్ పెట్రోల్ పోసినట్టు సంగీత పెట్రోల్ పోసింది. మేము మొత్తానికి ప్రోగ్రామ్ అయితే సక్సెస్ చేసుకున్నాము, చాలా సంతోషంగా జరుపుకున్నాము. ఇలా మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడు మీట్ అవుతామో తెలీదు, బట్ ప్రతి ఒక్క టీచర్స్తో ప్రతి ఒక్క స్టూడెంట్ కాంటాక్ట్లో ఉండాలి అనేది మా కోరిక. ఎప్పటికీ మీ పిల్లలు మేము మమ్మల్ని ఏ క్షణంలో అయినా కానీ ఏ అవసరం ఉన్నా కానీ మాకు ఒక్కసారి కాల్ చేసి మాకు విషయం తెలియజేసినట్లయితే మేము ఎవరో ఒకళ్ళు అందుబాటులో ఉన్న ఎవరో ఒకళ్ళు వచ్చి మేము మీ ఎదురు నిల్చుంటాం. అలాగే ఇది ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకోవాలంటున్నాను మరొక విధంగా. భరత్ ఒక్క నిమిషం కావాలి.
వంశీ నా జాకెట్ పర్లేదా? వంశీ, భరత్, నినంద్. మేము ఆల్మోస్ట్ ఒక సినిమాలు జరుగుతున్న రోజుల్లో కాలేజీ దగ్గరికి అప్పటి నుంచి మాకు సోషల్ సర్వీస్ చేయాలని ఒక చిన్న ఆలోచన, ఏదో రకంగా చేయాలి, ఏదో రకంగా సర్వీస్ చేయాలని ఒక ఆలోచన ఉంది. కానీ ఎట్లా చేయాలని మాకు ఆర్థిక పరిస్థితుల్లో కూడా నాకు సపోర్ట్ చేసేది కాదు. ఆ టైంలో ఒక పాయింట్ వచ్చిన తర్వాత మేము సరే అందరు సెటిల్ అయ్యారు, బాగానే ఉన్నారు అనుకున్నప్పుడు ఒకసారి సోషల్ సర్వీస్ ఎందుకు స్టార్ట్ చేయకూడదని కరోనాకి ముందే స్టార్ట్ చేసాము. కానీ అది మేము పెద్ద చెప్పుకోలేదు. తర్వాత కరోనాలో కూడా హెల్ప్ చేసాము. ఆ తర్వాత మేము మెడికల్ ఎమర్జెన్సీకి సంబంధించి కానీ, ఎడ్యుకేషన్ సంబంధించి కానీ, ముఖ్యంగా సింగిల్ పేరెంట్ చిల్డ్రన్ కానీ లేకపోతే బెడ్రిడన్ పేరెంట్స్ ఉన్న చిల్డ్రన్కి మాత్రం వాళ్ళకి మాత్రమే, అది కూడా నాగార్జున సాగర్లో ఉన్న ప్రాంతం వాసులకు మాత్రమే. ఎందుకంటే చేయాలి అనుకుంటే ప్రపంచం మొత్తం చేయాల్సి వస్తుంది. మా దగ్గర అంత స్తోమత లేదు. ఉన్న దాంట్లో మేము చేయాలనుకుంటున్నాం. ఆ సోషల్ సర్వీస్ ఎడ్యుకేషన్ సంబంధించి పోర్ పీపుల్కి, దట్టు స్కూలింగ్ వరకే, సింగిల్ పేరెంట్ కానీ బెడ్రిడన్ పేరెంట్స్ కానీ ఉన్నట్టు వాళ్ళకి, అలాగే మెడికల్ ఎమర్జెన్సీ, ఎనీ కైండ్ ఆఫ్ మెడికల్ ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయాలని మేము స్టార్ట్ చేసాం. VBN ఫౌండేషన్ అని. VBN రిజల్ట్స్ వంశీ, భరత్, నినంద్. దీనికంటూ మేము ప్రత్యేకించి మేము ఒక ప్రారంభోత్సవం సభలాగా పెట్టి ఒక ఆడిటోరియం తీసుకొని గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దాం అనుకున్నాం. ఆ టైంలో మా వాళ్ళు సలహా అన్నారు, ఆ డబ్బులు ఏదో ఇంకో నలుగురికి ఇంకో 10 మంది సహాయం చేయొచ్చు కదా, ఎందుకు అట్లా స్పెండ్ చేయడం అని అన్నారు. సో ఈ వేదిక దీన్ని నేను నా స్వార్థంతో నేను వాడుకుంటున్నాను అనుకోండి. కాకపోతే ఈ విషయం అందరికీ తెలియాలి. సోషల్ సర్వీస్ చేస్తున్నాం, ఎవరికి అవసరం ఉన్నాయో తెలియదు. ఆ టైంకి దయచేసి మా VBN ఫౌండేషన్కి మాకు ఫోన్ చేసినట్లయితే, మా నెంబర్స్ అందరి దగ్గర ఉన్నాయనుకుంటున్నాం, దాదాపుగా మాకు ఇంటిమేషన్ ఇచ్చినట్టయితే మేము సర్వీస్ చేస్తాం. VBN అని పేరు పెట్టాలి అనుకున్నప్పుడు, అంటే ఏ పేరు పెట్టాలి అనుకుని మాకు ఒక ఆలోచన ఉన్నాం. ఆ టైంలో ఏదో ఒకటి పెట్టాలి అన్నప్పుడు చాలా పేర్లు చెక్ చేసాం. అప్పుడు వంశీ, భరత్, నినంద్ అని పెట్టాలని అనుకున్నాం. వంశీ, భరత్, నినంద్ అని పెట్టాలంటే ఏదో భరత్ అని పెట్టొచ్చు, ఫస్ట్ తర్వాత నినంద్ అని పెట్టొచ్చు, లేకపోతే ఏదో VBN NBV సంథింగ్ ఏదో ఒకటి పెట్టచ్చు. VBN అనే పెట్టాం. ఇది కరెక్టా కాదా తెలియదు, మొత్తానికి అనుకుంటున్నాం. ఆ టైంలో కీబోర్డ్లో లెటర్స్ పక్కన చూసాం. V వస్తుంది, తర్వాత B వస్తుంది, తర్వాత N వస్తుంది. VBN. సో ఈ రకంగా మాకు ఒక ఆలోచన వచ్చి దాని ద్వారా మేము VBN ఫౌండేషన్ పెట్టుకొని దాన్ని మేము చిన్న స్థాయిలోనే చేస్తున్నాము. ఇది ఈ చెప్పడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరైనా నిజంగా అవసరంలో ఉన్నట్లయితే వాళ్ళ వివరాలు మాకు చెప్తే మీరు సాయం చేయడానికి. ముఖ్యంగా ఈ విషయంలో మన ప్రసారంతోని నేను చాలా సందర్భాల్లో వచ్చి కలవాలని అనుకున్నాను. ఈ వేదిక మీదుగా వారిని నేను కోరుకుంటున్నాను. ఏదన్నా సలహాలు, సూచనలు మాకు చెప్పాలని, మాకు ఏదైనా అవసరం మా ఇంటికి తలుపుకుంటున్నప్పుడు మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము. అలాగే హనుమాన్ సార్ కూడా మాకు సపోర్ట్ చేస్తారని మాట ఇచ్చారు. మేము అది ఫుల్ఫిల్. రవి సార్ కూడా మాకు హెల్ప్ చేస్తున్నారు. ఇలాగే మాకు ఏదైనా మా కార్యక్రమాలు ఏదైనా ముందుకు వెళ్ళాలన్నప్పుడు మీ దగ్గరికి వచ్చి సలహాలు అనేవి మాకు సపోర్ట్ చేయమని దయచేసి వేడుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి ఈ స్కూల్ ఈవెంట్ ఇంత ఘనంగా నిర్వహించి చేసిన మిత్రులందరికీ, ప్రతి ఒక్క మిత్రుడికి పేరున చేసిన ప్రతి ఒక్కరే కాదు, వచ్చిన వాళ్ళు కూడా చాలా దూరం నుంచి చాలా శ్రమపడి వచ్చారు. అలాగే నిద్రలు మానేసి సహాయం చేసిన వాళ్ళు ఉన్నారు. చెప్తే అందరి పేరు చెప్పాలి కాబట్టి అందరి ప్రతి ఒక్కరికి పేరున నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. టీచర్స్కి దయచేసి ఆశీర్వదించి మా గురించి ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Good evening, sisters. Good evening, teachers. Good evening, friends. I don't know if I can speak properly. I thank each and every teacher for being here and making this event grand success. And I thank each of my friends. I want to say only one thing. We are strong as together. That's it. Thank you. Thank you for being here. Thank you. గుడ్ ఈవినింగ్ ఆల్. మొదటిగా 98, 99 బ్యాచ్ స్టూడెంట్స్ అందరూ పిలిచినందుకు, మా ఇన్విటేషన్ని మన్నించి మీరు అందరూ వచ్చినందుకు శిరస్సు వచ్చి వందనాలు పెడుతున్నాం. సో VBN ఫౌండేషన్ స్టార్ట్ చేసినప్పుడు
మా ఇంటెన్షన్ we want to do something back to the community. అందరూ చదువుకున్నారు, సంపాదించేస్తున్నాము, ఎంజాయ్ చేస్తున్నాము, చాలే అనుకుని వెళ్ళిపోవచ్చు. బట్ we want to do something good to the community. We want to give back to the community. So ఆ ఉద్దేశంతోనే what can we do? What is that we can do easily? Education, medical, ఈ ఫీల్డ్స్ అన్నిటిలో lot of people are looking for help. సో వాళ్ళందరికీ ఏదో విధంగా మేము చేయాలి అనే ఉద్దేశంతో we started very small. It's not a big organization. చిన్నగా స్టార్ట్ చేసి మా వంతు మేము ఎంతవరకు చేద్దాము అంతవరకు చేస్తున్నాము. We started right almost 50 to 20 programs చేసినట్టున్నాము. Everything is successful. 30. సో అన్నిటికీ మంచి పేరు వచ్చింది. సో we want to continue that. మీ అందరూ సపోర్ట్ కావాలి. We will be there for you. In the same way, we all request everyone to come together and give back to the community, give back to the society. Thank you. చూస్తూనే ఉండండి నందికొండ వార్తా స్రవంతి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.